70లోనే అంబేద్కర్ జయంతి చేసి నేను బేసికల్గా రాత్రిపూట పంతులు నైట్ స్కూల్ టీచర్. నేను నైట్ స్కూల్ టీచర్ అంటే లేబర్కు, జీతగాళ్లకు, పొద్దున్న కూలికి పోయినలకు అందరికి తెలంగాణ బడి పెట్టి ఒక చదువు చెప్పటం. నేను వాళ్ళ పిల్లలందరినీ కూడా ఆనాడు హాస్టల్లో స్కూల్లో జాయిన్ చేసేవాడిని. అంటే నాకు సామాజికంగా ఒక స్పృహ. అంబేద్కర్ నేను హాస్టల్ చదువుకున్నాను. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నా. 68 నేను హాస్టల్ జాయిన్ అయినా కనుక అట్లా కొంచెం ఈ సామాజికంగా నాకు కొంత అవగాహన ఉంది. ఒక ఆర్గనైజేషన్ అంటే ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సేవ సంస్థ. ఆ సంస్థలో దాదాపు 17 సంవత్సరాలు పనిచేసి నైట్ స్కూల్ టీచర్ గా, నైట్ స్కూల్ సూపర్వైజర్ గా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, ఈ విధంగా ఆ సంస్థ నాకు అనేక రకాలుగా నాకు జ్ఞానం ఆ సంస్థ ఇచ్చింది. కనుక ఆ సంస్థ ద్వారా వచ్చిన తర్వాత దళిత ఐక్యవేదిక ఒక సంస్థ పెట్టింది, దళిత ఐక్యవేదిక. ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మేరుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే జాగీర్దార్ పిల్లలు, దేశముఖుల పిల్లలు చదువుతారు. నైజాం నవాబ్ పిల్లలు, నైజాం నవాబ్ వారసుల కోసం పెట్టిన స్కూల్ అది. అటువంటిప్పుడు నైజాం కూడా దేశముఖుల పిల్లలు, తర్వాత జాగీర్దారుల పిల్లలకు కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళు కూడా డొనేషన్ చేసారు. దానికి 1991లో స్కూల్ స్థాపించబడింది. అయితే ఆ స్కూల్లో కూడా నా 1973లో 93లో నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు జాయిన్ అయింది. అడ్మిషన్ ఎంట్రన్స్ రాస్తే అడ్మిషన్ వచ్చింది. ఆ తర్వాత నేను దాన్ని చూసి నా కొడుకు కూడా జాయిన్ చేయాలనుకున్నాను. తర్వాత 1994 నా కొడుకుని ఎంట్రన్స్ రాపిస్తే సీట్ రాలేదు. సీట్ రాకపోతే 12 సీట్లు మిలిగి ఉన్న ఎస్సీలై ఏం చేయాలి? ఆ సీట్లు ఎగ్జామ్ పెడతలేరంటే పాపం ఆనాడు కీర్తిశేషులు ఇందిరారెడ్డి దగ్గర పోయిన నేను. ఇందిరారెడ్డి దగ్గర పోతే అన్నా గిట్టి సంగతి అన్న అంటారు. ఆయన వచ్చిండు, మళ్ళీ ఆ సీట్లకు ఎంట్రన్స్ పెట్టించిండు. అప్పుడు నా కొడుకు కూడా రామతపూర్లో సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడున్న ఆ పిల్లలకు షెల్టర్ లేదు, హాస్టల్ లేకపోతే హాస్టల్ నేనే శాంక్షన్ చేయించి ఆనాడు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముని వెంకటప్పని ఉండే, అతను కలిసి నేను పబ్లిక్ స్కూల్ హాస్టల్ కూడా శాంక్షన్ చేయించాను. శాంక్షన్ చేపిస్తే అప్పుడు దేవేందర్ గౌడ్ మినిస్టర్, ఆయన దానికి ప్రారంభోత్సవానికి వచ్చిండు. వస్తే ఎవరికి చేసిరు అని అంటే ఆఫీసర్ చెప్పి మందుల సామిల్ సార్, నన్ను ఇక్కడనే మందుల సామిల్, అక్కడనే సామిల్ సార్ అంటారు. ఆ తర్వాత నేను గర్ల్స్ కూడా అక్కడ ఏం లేకుండే. ఆనాడు పుష్పలీల సోషల్ మినిస్టర్ ఉండే, ఆమెను పట్టుకొని పిల్లలకు కూడా నెలకు 2000 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు వాళ్ళ అవసరాల కోసం ఇప్పించండి. ఆ విధంగా ఎడ్యుకేషన్ మీద నాకు చాలా ఆశ ఉన్నది, అభిమానం ఉన్నది. ఎందుకంటే చదువుంటేనే ఈ సమాజం మారుద్దు అనేది. ఎందుకంటే నేను హాస్టల్ చదువుకున్న తర్వాత పేదరికం మంచిగా నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలు జాయిన్ అయినా బంద్ అయినా. డిగ్రీలో జాయిన్ అప్పటికి కార్యక్రమమైన ఆర్థిక పరిస్థితులు పెళ్లి చేసుకున్నాం అన్నీ. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఆనాడు నుంచే నాకు తెలంగాణ, నేను 7th క్లాస్ అయితే అప్పుడు 1969 అప్పుడే తెలంగాణ ఉద్యమం మోత్కూర్ హై స్కూల్ చదివిన. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు కూడా మమ్మల్ని 7th క్లాస్ వచ్చేటప్పుడు నాకు 2 దెబ్బలు కూడా పుట్టింది పోలీసులు. అది నన్ను ఉంది. అప్పటి తర్వాత నేనేమనుకున్నంటే తెలంగాణ మూమెంట్ రావాలి, ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలి, ఈ సమాజంలో గౌరవంగా ఉండాలి. కనుక ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది అనేది కూడా నాకు అవగాహన ఉండే. తర్వాత ఆంధ్ర వాళ్ళ హోమ్ మినిస్టర్ ఉండి, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉండి తెలంగాణ అంటే నక్సలైట్ల పేరు చెప్పి కాల్చేసారు. అది కూడా నేను అనుకున్న ఈ రోజు కాల్పులాడు, పోలీసులు దావడం, ప్రజలు దావడం, లేకపోతే ఏంది ఇది? కనుక మన రాష్ట్రం మనకైతే, మన ప్రాంతం మనం డెవలప్ చేసుకోవచ్చు, నిశ్శబ్దంగా ఉండొచ్చు, ప్రశాంత వాతావరణంలో ఈ రాష్ట్రం ముందుకు పోవచ్చు. మనకు వనరు ఉన్నాడు, గోదావరి ఉంది, గోదావరి ఉంది, కృష్ణ ఉంది, సస్యశ్యామలమైన హైదరాబాద్ ఉంది. ఎన్ని వనరులు ఉన్నాక మనకు ఎందుకు తెలంగాణ రాకూడదు అని చెప్పి నాకు కూడా ఆలోచన ఉంటే 96లో మారోజు ఈరన్న మీటింగ్ పెట్టిండు ఏడ సూర్యాపేటలో తెలంగాణ సభని. ఆ సభలో అటెండ్ అయినా నేను. ఆ తర్వాత భువనగిరిలో గద్దరు పెట్టిన సభలో కూడా అటెండ్ అయినా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఆ తర్వాత 90 ఏళ్ళనే గద్దర్ మీద కాల్పు జరిగినాయి. 90 ఏళ్ళ మారోజు వీరన్న కాల్చివేయబడ్డాడు. తర్వాత చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన, అక్కడ రైతులు ధర్నాలు చేస్తుంటే, కరెంటు కోసం ధర్నాలు చేస్తుంటే గుర్రాలతో దుక్కిచ్చి ఆనాడే 4 మంది కామ్రేడ్ చనిపోయారు. రకరకాల ఎన్ని నన్ను కూడా ప్రభావితం చేసి, నేను సోషల్ వర్కర్గా ఉన్నా నేను. అయితే ఈ ప్రభావం అనేది నన్ను అట్లా ముందుకు నడిపించింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ స్టార్ట్ అయిందో, నేను ఫౌండర్ మెంబర్ టీఆర్ఎస్.
2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు నేను జాయిన్ అయినా. ఫౌండర్ మెంబర్ నేను. అయితే నేను ఆనాడు ఆ టీఆర్ఎస్లో చేరేటప్పుడు నేను నా భార్య అనుకున్నాం. ఎందుకంటే 69లో కాల్పులు జరిగి 369 మంది విద్యార్థులు చనిపోయినారు. ఒకవేళ కాల్పులు జరిగినా కూడా ఆ కాల్పుల్లో మనం చచ్చిపోయినా కూడా పర్వాలేదని చెప్పి మేము ఇద్దరం అనుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. తెలంగాణ మూవ్మెంట్ ప్రత్యేక రాష్ట్రం సాధించాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి. మన నిధులు మనకు కావాలని, మన ఆత్మగౌరవం మనకు కావాలి, మన కురువులు మనకు కావాలి. రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీ అది. అందుకోసమనే అందరు జాయిన్ అయిన ఒక లెఫ్టిస్ట్ ఆలోచన ఉన్నోళ్ళు కానీ, రైటిస్ట్ ఆలోచన ఉన్నోళ్ళు కానీ అందరు కూడా జాయిన్ అయినాం. జాయిన్ అయిన తర్వాత నెలకే స్థానిక ఎన్నికలు వచ్చినాయి. 2001 జూలైలో ఎన్నికలు వస్తే ఆనాడు ఉమ్మడి మండలం, మా మోత్కూరు మండలం, నా భార్యను జడ్పీటీసీగా నిలబెట్టాం రైతు నాగల గుర్తు మీద. అయితే ఆనాడు మాకు 8,000 ఓట్లు వచ్చినాయి. 8,000 ఓట్లు వచ్చినాయి. ఇక నేను ఇంకోటి అయితే నీ అమ్మ ఇక నాకు ఆనాడు నేను కొద్దిగా ఖర్చు పెట్టినా. అప్పులే కదా మాకు పేదరికంలో. అయినా కూడా నేను పార్టీని తెలంగాణ వచ్చేంత వరకు అల్లే ఉండాలనుకున్నా. అయితే 2004లో ఎన్నికలు జరిగినాయి. 2004లో ఎన్నికలు జరిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అలయన్స్ అయింది. సూర్యాపేట రిజర్వ్డ్ స్థానం కేసీఆర్ నన్ను పిలిచిండు. అప్పుడు నేను ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుని. ఎస్సీసీఎల్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుని. సామ్యాలు నీకు పైసలు ఉన్నాయా, మరి నువ్వు పోటీ చేస్తావు అంటే మీ ఇష్టం సార్, మీరు పోటీ చేయాలంటే సీట్ ఇచ్చి సాయం చేస్తే నేను పోటీ చేస్తారన్న. అది అయిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో దాదాపు 47 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా పనిచేసిన, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఆనాడు వరంగల్ పార్లమెంట్కి మొత్తం ఒక 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ చేసిన. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గట్టి కార్యకర్తగా, నమ్మకమైన కార్యకర్త, స్టేట్ ఎస్సీసీల అధ్యక్షులు చేసిన తెలంగాణ ఉద్యమ నినాదాన్ని గట్టిగా అనిపించిన నాయకుడు నేను. తర్వాత నేను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినా 2016. ఉద్యమ సమయంలో ఇంత తారస్థాయికి తీసుకుపోయిన మీలాంటి ఉద్యమ నాయకుల్ని కేవలం ఒక కార్పొరేషన్ చైర్మన్ కే పరిమితం చేయడం అని అంటే 2014 ఎమ్మెల్యే కావాలి. కానీ జగదీష్ రెడ్డి కుట్రబన్ని వీడు ఎమ్మెల్యే అయితే ఒక మంత్రి అవుతాడు ఏమో, నాకు అడ్డమైంది అని చెప్పి నాకు టికెట్ రాకుండా చేసి ఆ కోణంలో ఎక్కడెక్కడ తిరుగుతున్న గాలిగా తిరుగుతున్న తీసుకొచ్చి ఆడ ఎమ్మెల్యే పెడితే నేను కన్నుసైగా చేస్తే అయితే నేను కన్నుసైగా చేస్తే వాడు 2014 ఓడిపోతుండే, 18 ఓడిపోతుండే. కానీ నేను ఉన్న పార్టీకి నేను మోసం చేయదలుచుకోలేదు. నాకు అవకాశం రాకపోవచ్చు, కానీ నాకు ఇష్టం లేకుండా వెళ్ళిపోవాలి. కానీ ఉన్న దాంట్లో మనం డోకా చేయొద్దు అనుకొని నేను అట్టే ఉన్న తర్వాత 2018 నాకు టికెట్ వస్తాని దాదాపు 150 కార్లు పెట్టి జనం మంచిగా ర్యాలీకి తీస్తే ఇక అసలు వాళ్ళకి లెక్క లేకుండా అయినా నేను ఘోష్ గారు ఉంటుంది ఏతో ఏమైతే అనుకున్న తర్వాత నేను ప్లీనరీ జరిగేటప్పుడు కేసీఆర్ కలిసిన 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ కలిసాను. నేను రాష్ట్ర కమిటీ మెంబర్, నేను రాష్ట్ర కార్యదర్శి, నేను టీఆర్ఎస్ పార్టీకి. ఎప్పుడైతే 2022లో టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ గా మార్చిర్రు, వీళ్ళ పని అయిపోయింది అనుకున్నప్పుడు నేను ఆ రోజే వీళ్ళు తీసుకున్నారు అనుకున్నా. టీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధించిన దాంట్లో ఉన్నది కనుక అనుకున్న తర్వాత సోనియా గాంధీ ఇంత కష్టపడి ఇవాళ పార్లమెంట్లో టిష్యూ పేపర్ అది కొడితే పేపర్ స్ప్రే కొడితే పొన్నం ప్రభాకర్ కండల పడి హాస్పిటల్లో ఉండి ఉద్యోగం చేసే సందర్భం కనుక సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ తెలంగాణ పార్టీ అట్టే ఉంటే బాగుండు అనుకున్నా. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, మొత్తం దేశవ్యాప్తంగా మేము రాజ్యం వెళ్తామని టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టుకుని బి అంటేనే బొంద అది బొందలుగానే పార్టీ అయిపోయింది. నేను అనుకున్నా ఈ పార్టీలో ఉంటే లాభం లేదు అనుకున్నా. నేను అప్పుడే అనుకున్నా కానీ నాకు ఎక్కడ అవకాశం రాలే. ఈసారి 2023 ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా. ఎవరు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను సంకల్పం. ఎందుకంటే 2023 జూన్ 29 తారీఖు నాడు
కేటీఆర్ వచ్చి తిరుమగిరిలో మీటింగ్ పెట్టి కిషోర్ 40,000 మెజార్టీతో గెలిపిస్తానని చెప్పాడు. చెప్పిపోతే తెల్లారి 30 తారీఖు నాడు నా కార్యకర్తలు పిలుచుకొని అభిమానులు పిలుచుకొని ఎమ్మటే రాజీనామా చేసి పడేసిన. రాజీనామా చేసి జూలై 14 తారీఖు నా బర్త్డే. నిజంగా అధికార పార్టీలోకి వెళ్ళి వెళ్ళే కదా, ఎవరన్నా ఎంట వస్తారో రారు అనుకున్నా. అనుకుంటే నేను ఒక 1000-15 మంది వస్తే చాలనుకున్నా. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు, 8,000 మంది వచ్చారు. నేను అప్పుడు అనుకున్న ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా ఎమ్మెల్యే గెలుస్తా అనుకున్నాను. కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సునీల్ కనుగోలు నాకు ఫోన్ చేసిండు, నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నీకు 18 రోజులలో 164 గ్రామాలు తిరిగి 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే. అయితే ఇంకో విషయం ఏంటంటే నా బతుకు, నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నేను 12 ఏళ్ళ వ్యవసాయం చేయబట్టి నా సొంత భూమి ఒక 4 3.5 అదంతా 2.5 ఇది 30 ఉంటుంది. 3 ఎకరాలు అయితే 3 ఎకరాలు అనుకో. నేను 25 ఎకరాలు మా ఊళ్ళో కౌలు తీసుకొని సంవత్సరానికి 150 ఫుట్లు ఒడ్లు పెడతా కారుకు. అయితే ఆ పైసలు నన్ను నా కారు ఈఎంఐ కానీ, నా ఖర్చులు కానీ, నా కుటుంబం కానీ నాకు ఇట్లా ఎలా తీసుకుంటా ఉద్యమాన్ని చేసిన, నా రాజకీయాన్ని నడిపించుకున్నా. వ్యవసాయాన్ని ఎన్నడూ ఇవ్వలేను. వ్యవసాయం ప్రాణప్రదంగా చూసుకుంటాను నేను. ఎందుకంటే వ్యవసాయం అలా నాటేసినప్పుడు నేనే పోతా. నేను నాటేస్తాను అక్క జిల్లాలో నా ఊరు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాం సార్, పొద్దున్నే లేచి మీరు యాపప్పులు వేసుకొని వరి పొలాలకు పోతున్నారు. నిజమా లేదంటే కెమెరాల ముందు అట్లా చేస్తారా? లేదు, నేను ఖచ్చితంగా నాకు వీలైనప్పుడు అలా పొలం కాడి పోతున్నట్టు ఒక జీతగాని పెట్టుకుంటా. నేను వారికి 1,50,000 2 లక్షలు అది జీతం ఇస్తాను సంవత్సరానికి. ఇస్తే వాడు నమ్మకంగా చేస్తాడు. వాడిని కూడా ఇప్పుడు ఇల్లు కట్టిస్తానని చెప్పిన. ఆల్రెడీ నాకు ఇప్పుడు కౌలు ఇచ్చిన వాళ్ళు పాప తీసుకురు భూమి. ఎందుకంటే విపరీతాలు పడబడిస్తారు, వాళ్ళు కూడా కలుమని. ఎందుకు సార్ 10 ఏళ్ళు పరిపాలించిన తుంగతుర్తిలో బీఆర్ఎస్ వ్యక్తిని కాదని చెప్పి మిమ్మల్ని గెలిపించారంటే మీలో ఏం ప్రత్యేకత కనిపించింది? నేను ఉద్యమకారుని, స్థానిక బిడ్డను, మాదిగ బిడ్డను, పోరాట బిడ్డను, సమస్యను అర్థం చేసుకున్నవాడిని, అక్కడున్న కష్ట సుఖాలు తెలిసిన వాడిని. నికారసన ప్రతి ఊరు నేను నడవని రోడ్డు లేదు, నా చెమట చుక్క కారని ఊరు లేదు. అందుకోసమనే ప్రజలు నన్ను దీవించారు. పొద్దున ఒక సంఘటన మేము చూసినాం, ఏది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి పేరుతో సహా పిలుస్తున్నారు. అంటే ఆ మనిషి ఎట్లా గుర్తుంటది మీకు? అందరిని వరుస పెట్టి పిలుస్తున్నారు. ఆ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకోటి, నాకు ప్రతి ఊరిలో బంధువులు ఉన్నారు. తర్వాత ఉద్యమ సందర్భం కూడా అన్ని పార్టీలను గౌరవించినాయి. ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఉద్యమ సందర్భంలో కాంగ్రెస్లు కానీ, బీజేపీలు కానీ, కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా, నేను ఆనాడు కూడా కామ్రేడ్ బిఎన్ నరసింహారెడ్డి స్వరాజ్యం వాళ్ళ వర్ధంతులకు, జయంతులకు ఇప్పటికి అటెండ్ అయితే అప్పుడు అటెండ్ అయినా. మా రోజు ఈరన్న వర్ధంతి కానీ జయంతి కానీ అటెండ్ అయితే నేను. ఎందుకంటే తుంగతుర్తి గడ్డ, పోరాటాల గడ్డ, ఈ భారతదేశానికే ఉద్యమ నేపథ్యం నేర్పిన గడ్డ. అందుకోసం నా గడ్డ అంటే నాకు ఇష్టం. నాకు అన్నదమ్ముడు, బాబామరుదులు, మామలు, అత్త ఇట్లా ఉంటారు నాకు. అందుకోసం నా బంధము. లేనే నేను నాకు ఎప్పుడు డంబసారం లేకపోతే ఏదో టెక్కు నథింగ్ డూయింగ్. నేను సామాన్యంగానే ఉంటాను నేను. లేకపోతే ఎవరైనా వచ్చి నా దగ్గర కూర్చోవచ్చు. వాడు పోయిన ఎమ్మెల్యే ఉండగా వాడు ఎదురుగా కూడా పోలేవాడు. కానీ నేను ఇలా ఉంటే ఇట్లా సామాన్య జనంతో ఉంటా. నేను ఇంకోటి ఏంటంటే, తుంగతుర్తి మీద స్పష్టంగా అవగాహన ఉంది, ఇది ఎట్లా డెవలప్ కావాలని. మా ఏటి మీద, బిక్కేరు మీద 12 చెక్ డ్యాములు కట్టి కమిషన్లు తీసుకొని వెళ్ళిపోయారు. నేను గెలిచిన వెంటనే ఆ చెక్ డ్యాములన్నీ పూర్తి చేయించిన. 12,000 ఎకరాలు ఇవాళ పంటలు పడినాయి. తర్వాత శాలిగారు అసిమినార్ కాలువ, దానికి పెండింగ్ ఉంటే 1,50,00,000 రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ ఇప్పించి మన ఆ కాలువ తీపించిన. కనుక తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెప్పించిన 200 కోట్లతో. తర్వాత 35 ఏళ్ళకి కొట్లాడుతున్న జూనియర్ కాలేజ్ రాలే తిరుమలగిరికి. సీఎం గారిని మెప్పించి జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిన. తర్వాత ఇప్పటికి నేను ఒక 120 కోట్ల సీసీ రోడ్లు వేయించిన. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించిన. 120 కోట్ల సీసీ రోడ్లు అన్ని సాంకేతిక పని కూడా అయింది. అయితే ఉంది ఇంకా ఈజీఎస్ కింద. కనుక ఈ డెవలప్మెంట్ జరగాలని నా ఆశ. ఎందుకంటే నేను చైర్మన్ ఉన్నాడే నా ఫస్ట్ జీతం. నా అడ్డగూరు, నా ఊరు పక్కన ఉన్న అడ్డగూరు గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్కు
లైబ్రరీ కోసం ₹1,00,000 డొనేషన్ ఇచ్చిన ఓకే అప్పుడే నా జీతం, ఫస్ట్ జీతం. తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచినాక కూడా నా ఫస్ట్ జీతం ఒక కాలేజీకి ఇచ్చిన. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద, ఆ ఎడ్యుకేషన్ ఉంటే సమాజం మారుతుంది. ఇలా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు బ్రహ్మాండమైన ఆలోచనతోని దాదాపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టిరియాలి. నేను కూడా తిరుమల ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టించిన. ఆ స్కూల్ పక్కన, ఆ స్కూలు నిర్మాణం పక్కన ఒక ఇదేంటిది మైన్, అంటే రాళ్ళు తీసే కంపెనీ ఇచ్చిండు. నేను అది క్యాన్సిల్ చేయించిన, మైన్ క్యాన్సిల్ చేయించిన. వాడు వచ్చి నాకు ఏదో మస్కు ఇచ్చిండు. నాకు నా దగ్గర రావద్దని వెళ్ళి నేను అట్లా నేను ప్రజలు ముఖ్యం, నాకు విద్యార్థులు ముఖ్యం, చదువు ముఖ్యం, సమాజం ముఖ్యం. వినవా? నేను ఇంతకుముందు ఎట్లా బతుకున్నా ఇప్పుడు అట్లా బతా. నేను ఆనాడు కారు ఉంది, నాకు ఈనాడు కారు ఉంది. వినవా? నేను ఈ లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి ఇవాళ నేను ఎన్నికలు జరుగుతుంటే 8లకు 3 కిలోమీటర్ రోడ్ వేసిండు. ఇది కేటీఆర్ కు, ఇది కేసీఆర్ కు, ఇది హరీష్ రావుకు, ఇది కవితకు, ఇదంతా నాకు జగదీష్ రెడ్డికి ఇట్లా పంపకం చేసి నేను గెలిచిన వెంటనే చెప్పిన. ఎన్నికల సందర్భంగా నేను గెలిచిన వెంటనే ఈ రోడ్డు మొత్తం దొంగస్తానని చెప్పిన. నేను గెలవతో రిజల్ట్ రాగానే మా కార్యకర్తలు పోయినరు, జేసీబీ పోయిన రోడ్డు. అక్కడ మిషన్లు ఉండే, ఏది రోడ్లు వేసే మిషన్లు, తర్వాత ఇసుక ఎత్తే మిషన్లు. దెబ్బకి నేను గెలవగానే వెళ్ళిపోయినారు. విన్నారా? తర్వాత కేతిరెడ్డి కాలువ అని ఉంటుంది. కేతిరెడ్డి కాలువ అది దాదాపు 15-20 చెరువులు నింపుతుంది. అది బయ్యార వాగుకు అడ్డంగా కట్టిండ్రు, నైజాం కట్టిండ్రు. అయితే అది ఎవరు పట్టించుకోలే. నేనే పోయి పాదయాత్ర చేసి ఆ కేతిరెడ్డి కాలువను చూసి ఇవాళ ₹13 కోట్ల సాంక్షన్ చేయించాను ఉత్తమ్ సార్తో. అది దాదాపు 70,000 ఎకరాలు పడుతుంది. తర్వాత నేను వచ్చిన తర్వాత 32 కోట్లతో తిమ్మాపురం, కోమటపల్లి, కొమ్మాల, కోడూరు, సంగం, ఎలకపల్లి, నూతనకల్ వరకు 32 కోట్ల రూపాయలతో రోడ్డు వేయించిన. తర్వాత మా ఊరు పక్కన గట్సింగారం, ధర్మారం, కోడమర్తి, మానాయకుంట ఈ రోడ్డుకు 9 కోట్లు సాంక్షన్ చేయించి రోడ్డు నడుతుంది. ఇవాళ పని నడుస్తుంది. నిన్న కొంత ఇబ్బంది పడితే నేనే పోయినాడికి, రైతుల దగ్గర పోయినా, అది గ్రామస్తుల దగ్గర పోయి సాల్వ్ చేసిన. తర్వాత 25 కోట్ల రూపాయలతో చాలిగౌరవం నుండి, గురిజాల నుండి ఆడికి సౌలరావరం దాకా 25 కోట్ల రూపాయలతో సిఆర్ రోడ్డు అది సాంక్షన్ చేయించిన. 16 కోట్ల రూపాయలతో తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు ఆ తండ్రులు ఉంటాయి. 16 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు సాంక్షన్ చేయించిన. కనుక రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, తర్వాత వాడు 100 పడకల హాస్పిటల్ కట్టి శాంక్షన్ అయింది. నేను చేసినాము, పోయినరు, అవతల పడరు. కానీ మళ్ళీ నేను దాన్ని శాంక్షన్ చేయించి ఇవాళ మన 100 పడకల హాస్పిటల్ అవుతుంది ఆడ, ఏడా తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో. కనుక డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈ దరిద్రమైన పనులు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను సామాన్య జనంతో ఉన్నాను. పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా వ్యక్తిగతంగా మీ నియోజకవర్గాలు మీరు చేయాలనుకున్నది మనసులో ఏమన్నా సంకల్పం? తప్పకుండా ప్రతి సంవత్సరం పిల్లలకు నా సొంతం ఖర్చులు పెట్టి 60-70 మంది పిల్లల హాస్టల్ స్కూల్లో జాయిన్ చేపిస్తాను. వాళ్ళకు ఫీజులు కడతాను. మొత్తం మీరే చదివిస్తుంటే వాళ్ళకు కాలేజీ పోవడం ఛార్జ్కి ఉంటాయి. ఇన్ని పైసలు ఏమైనా వస్తారు ఇస్తా. నేను నాకు ఆనాడు రూపాయలు ఈనాడు అట్టే ఉంటే నా తన ₹10 అట్టే ఉంటుంది. నేను తొనకను బనకను. నాకు లేవైనా దిగులు ఉండదు. మీ గురించి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు సార్, ఆయన జేబులో ₹50 ఉండవు కానీ ఒక 10-15 రోజులు ముంగట టికెట్ అనౌన్స్ చేస్తే 50,000 మెజార్టీ వచ్చింది సామిల్ అన్న. మరి అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారే అంత గొప్పగా నన్ను సంబోధించిందంటే ఎంత నన్ను లోతుగా అవగాహన చేసిండు సీఎం గారు కదా. నా కోసం అమెరికాలో అగ్రరాజ్యం వాషింగ్టన్ లో సమావేశం జరిగితే ఆ సమావేశంలో చెప్పిండు ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కనుక రేవంత్ రెడ్డి గారి దగ్గర నాకు మంచిగా ఉంది. తర్వాత మంత్రులు కూడా నన్ను ఉద్యమకారులను గౌరవిస్తారు. నేను కూడా అట్లే గౌరవిస్తా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు పార్టీ మీద నాకు కొంత అవగాహన ఉంది. 70 నుంచి ఆ పార్టీ మీద నాకు అవగాహన ఉంది. ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ మాదిగోళ్ళని దగ్గర తీసింది, మాలను దగ్గర తీసింది, బడు బలహీన వర్గాల దగ్గర తీసింది, లంబడోళ్ళని దగ్గర తీసింది, ఆదివాసులను దగ్గర తీసింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఈ పార్టీలోకి వచ్చినందుకు నేను చాలా గౌరవపడతా ఉన్నాను. ఎందుకంటే నాకు నా ఆలోచన ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ. నిన్న మన చూడు నేను సింగిల్ మందుల సామీల ఎమ్మెల్యేగా నా సహచర నా తమ్ముడు ఎవరు ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్యేలను ఒక్కతాడు కూడా కొట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి
సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి, తర్వాత మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గారి దగ్గరికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి, ఢిల్లీలో పార్టీ పెద్దలు ఒకనాడు పోతే కలవపోతే మళ్ళా సెకండ్ టైం పోయి ఖర్గే, మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ కలిసి రాహుల్ గాంధీకి ఈమెయిల్ పెట్టాం వాటి టైం దొరకకపోతే. కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పని పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇంత సామాజిక ఇవాళ ఏబిసిడి వర్క్ ఇక్కడ చేసింది రేవంత్ రెడ్డి గారు. 34 ఏళ్ళుగా నాంతున్న సమస్య. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పం. బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల పార్టీ, అది కూడా అన్ని వర్గాలను కూడా ఈ రెడ్లను దూరం కొట్లే పార్టీ కూడా, రెడ్లను కూడా దూరం కొట్లే ఏనాడు పార్టీ కాంగ్రెస్ పార్టీకి మూలం. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నది, ఇవాళ మనకు ఉన్న ఇవాళ నల్గొండ జిల్లా ఉందనుకో, జానారెడ్డి గారు సీనియర్, ఉత్తమ్ గారు సీనియర్, వెంకరెడ్డి గారు సీనియర్ నాయకులు. కనుక వీళ్ళందరూ బాధ అనిపిస్తలేదా సార్? కొంచెం ఉండుంటే నేను మందుల సామెలు మంత్రిగా పిలువబడుతుండే, కేవలం ఎమ్మెల్యేకే పరిమితం అయిపోయినా అనేది అనిపిస్తలేదు. నేను ఎందుకంటే ఒక చర్చ నడిచి మంత్రి కాబోతున్నా ఆనాడు నేను హైదరాబాద్ లో గానీ ఢిల్లీలో గానీ మీకు ఎవరికి అని అడిగినాను. అడితే మీ ఇష్టం ఎవరికని ఏమని చెప్పిన మా దాంట్లో మేము 5 కూడా కాంగ్రెస్ తో గెలిచినాం. 5 మీ ఇష్టం ఎవరికని ఏమని చెప్పి నేను ఓపెన్ గా ప్రెస్లో చెప్పినా, మీడియాలో చెప్పిన, అన్నిట్లో చెప్పినాను. నాకు రావాలని కాదు, ఒక సమాజం పట్ల ఒక వ్యవస్థ, ఒక మాదిగ జాతి ఇప్పుడు కనుక మనం ఇది కనుక తీసుకోకపోతే మళ్ళీ ఎవరు మంత్రి పదవి ఇవ్వరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాజయ్యను 8 నెలలకు బీక్ పడేసాడు, 8 నెలలకు బీక్ పడేసాడు. తర్వాత సెకండ్ టైం మంత్రివర్గంలో మాదిగ మంత్రి లేడు. అందుకోసం ఇంత మంత్రివర్గంలో ఈ కాంగ్రెస్ లో కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ లో మాదిగలు ఒకవైపు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే దాని ఫలితాన్ని కూడా మనం తీసుకోవద్దు. మంత్రివర్గం మన కోసం కూడా మాట్లాడేటోళ్ళు ఉండాలి కదా. అందరూ మాట్లాడలేదు కాదు, కానీ మాట్లాడుతూ ప్రత్యేకంగా ప్రయారిటీ ఉండాలి కదా. అందుకోసమనే మాకు కూడా మంత్రి పదవి కావాలని నేను దాదాపు ఎప్పటి నుంచో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాకైతే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మొదటి నుంచి చెప్పినా, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది. ఆ మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అధిష్టానానికి అందరు కూడా నేను అయితే అవకాశం ఉంటే మనం ఎందుకు వదులుకుంటాం? అవకాశం లేక అవతలకి వచ్చినా కూడా అంతే సంతోషం నాకు కూడా. ఎందుకంటే నేను ముంగడమని నడిచిన, నేను ముందు వరుస నిలబడ్డా, దాన్ని నిలబెట్టినా, దాన్ని తీసుకొచ్చిన. తమ్ముళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మిస్ అవుతుంటే కూడా తమ్మి మనం మిస్ కావద్దురా, విడిపోతే అవుతారు మనం అని చెప్పి ఒక్కొక్కరు జరా రేపటి రోజు నాడు మాకేమైనా ఇబ్బంది అయిద్దేమో ఇదని భయపడ్డారు. భయపడ్డా కూడా ఏం భయపడకూరి, కాంగ్రెస్ పార్టీ మనది, మన స్థానం మనకుంటుందని చెప్పి అందరిని మెప్పించి ఒప్పించి నిలబడ్డాం. కాబట్టి ఇవాళ మా ఐక్యతను చూసి కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాదిగల స్థానం కల్పిస్తారు. తుంగతుర్తి ప్రజలు ఎన్నికల సమయంలో మిమ్మల్ని నమ్మి ఆదరించి ఈ రకంగా మెజార్టీ ఇచ్చి గెలిపించి ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారా, కాపాడుకుంటున్నారా? కాపాడే దిశగా మీరు పనులు చేస్తున్నారా? ఇవాళ మీరు నాతో తిరిగిన దాదాపు ఇప్పటికీ పొద్దున 9:30 నుంచి ఇప్పుడు ఎంత అయితే 3 అవుతుంది, దగ్గర 3:30 అవుతుంది. మీరు ఏమనుకుంటారు చెప్పండి? చూసినాం కల్లారా. మందుల సామ్యాలంటే మందితో ఉంటాడు, మందుల సామ్యాలంటే వ్యవసాయదారుతో ఉంటాడు, మందుల సామ్యాలంటే విద్యార్థులతో ఉంటాడు, మందుల సామ్యాలంటే మహిళలతో ఉంటాడు, అక్క చెల్లెని గౌరవిస్తాడు, అన్నదమ్ములను గౌరవిస్తాడు, సమాజాన్ని గౌరవిస్తాడు, అన్ని కులాలను గౌరవించే తత్వం ఉన్న వ్యక్తిని నేను. సంసార జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఎందుకంటే నేను 60 సంవత్సరాలు ఎన్ని చూసి ఉంటాను నేను. అందుకోసమనే నాకు ప్రజల్లో ఉన్న చిన్న అపోహ ఏంటంటే, రాజకీయ నాయకులు అంటే గెలవక ముందు ప్రతి ఇంటింటికి వస్తారు, వాడకు వస్తారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లలో కార్లలో పెద్ద పెద్ద విల్లాలలో ఉంటారు, జనాలకు దూరం ఉంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మిమ్మల్ని ఈరోజు చూసిన తర్వాత నాకు తెలిసి ఏ ప్రజల్ని కూడా వాళ్ళు మీ దగ్గర రావడం ఏమో కానీ మీరే కార్లు ఆపి మరీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకుంటారు. ఏందంత భిన్నంగా ఉన్నారు మీరు? ప్రజలు గెలిపించారు కదా, ప్రజలకు దూరమైన నాయకుడు ఎట్లయితాడు? ప్రజల దగ్గర ఉండే నాయకుడు. రైతుకేమో రాశి కావాలి, రైతుకి ఏం కావాలి? రాశి కావాలి. రాజకీయ నాయకుడికి జనం కావాలి. చాలా గొప్ప మాట చెప్పారు. ఆ జనానికి దూరం అయినోడు రాజకీయ నాయకుడు కాలేడు. అందుకోసమనే నేను వచ్చిన తర్వాత దాదాపు 1400 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చిన. 1400 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చిన. తుంగతుర్తికి మీ మార్కు కనిపిస్తుందా? భవిష్యత్తులో ఇంకా జరగాల్సినది. రేపు కూడా నన్నే గెలిపిస్తారు జనం. కానీ అట్లా అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు సార్? రేపు కూడా నేనే జనం గుడ్డలో ఉన్నాక మనం పదిలంగా అంటే ఒకవేళ బైఫర్కేషన్ అయినా డీలిమిటేషన్ అయినా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా చెప్తాను. ఎందుకు భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ లోనే ఉంటారా, మళ్ళా
మొదటికి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఉండదుగా. ఆ పార్టీ కూడా ఎవరు చెప్పారు మీకు? ఆ పార్టీ శ్రీలంకలం అయింది. మొన్ననే రజతోత్సవ సభలు రచితం కాదు, భవిష్యత్తు అంత వస్తుంది, అది వస్తుంది అయిపోయి. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకున్నారో వాళ్ళ పని ఎప్పుడు అయిపోయింది. ఆమె చీపులు ఇక్కడ దందలా తీఆర్ జైలుపాయి. ఏనా ఇప్పుడు వీళ్ళది ఇవాళ రేపు కేసీఆర్ అటెండ్ అవుతుండు, నిన్న హరీష్ రావు అటెండ్ అయితే ఏంటిది ఏమో కాళేశ్వరం కథ అంటే వాళ్ళ పని అయిపోయినట్టు. ఇంకెక్కడది బీఆర్ఎస్ లేదు, బోఆర్ఎస్ లేదు, అయిపోయి చెల్లా చెదరు. చిల్లకు వాళ్ళ కోలు దొరికితే పెట్ట దొరికితే ఎట్లుంటది అట్లా. వాళ్ళకు మనిషి గౌరవించి తత్వం లేదు, వాళ్ళకు మనిషి గౌరవించి తత్వం లేదు, మర్యాద లేదు. ఉన్న కాడికి దోసుకున్నారు. మంచి 5 మందికే తెలంగాణ వచ్చింది. వాళ్ళ కొడుకులకు పిల్లలకు అందరికి తక్కినోడికి ఎవరికి అవకాశం ఇచ్చారు. అందుకోసమనే బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ నిటారుగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి దిక్తూచి, అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ బలమైన వర్గంతో ఉన్న పార్టీ అది. కానీ సార్ మీరు మాట్లాడితేనే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండబోదు, దానికి భవిష్యత్తే లేదు అంటున్నారు. మరి భవిష్యత్తు లేని పార్టీకి నిన్న సభ పెడితే అంతగానో అన్ని లక్షల మంది ఎట్లా వచ్చారంటారు? అసలు ఎన్ని లక్షల మంది వచ్చారు చెప్తున్నారు వాళ్ళు, 10-15 లక్షల మంది వచ్చారంటారు. ఇక ఉన్నకాడికి అదే సభ, ఆఖరి సభ అదే. ఓకే, ఆఖరి సభ అదే. మన పెట్టేది లేదు, వాళ్ళు చేసేది లేదు. కేసీఆర్ గారు అంటున్నారు కదా, మీరు డైరీలో పోయి పోలీసు వాళ్ళు రాసుకోవాలి, ఇంకా 3 ఏళ్లకు మేమే వస్తాం అని అంటున్నారు. ప్రజలు రాసుకుని ఎప్పుడు ఓడకూడదని, ప్రజలు ఎప్పుడు రాసుకున్నాం. కవిత దొక్కత, కేటీఆర్ దొక్కత, హరీష్ రావు దొక్కత. అవునా, పొయ్యిల కుండలు ఉంటాయి ఇంటికాడ, గిన్నెలు ఉంటాయి ఇంటికాడ. ఏరు పడితే అప్పుడు ఈ బిందె నాకు వద్దని ఎత్తేస్తారు. అవునా, నాకు ఈ గిన్నె ఈ కుండ వద్దని ఎత్తేస్తారు. ఆ లొల్లి కాబట్టి లొల్లి అవుతుంది ఆ ఇంట్లో. ఆ దేవుని గరక పాపం ఆయన మెదలకుండా అయ్యాడు కేసీఆర్. పోయి ఆయనకు మెడకు ఈ కాళేశ్వరం. మీ ఉద్యమ సహచరుడే కదా, బాధ అనిపిస్తలేదా మరి కేసీఆర్ అట్లా బాధపడుతుంటే? అట్లా చేసేది లేకుంటే వాళ్ళు. మీరు ఉద్యమంలో కలిసి తిరిగిరు కదా, మరి ఏమన్నా కేసీఆర్ గారు బాధపడితే? చెప్పేది ఎన్నో కలిసి తిరిగేది అనేది కానీ ఆయన నాయకుడు, నేను ఒక ఆనాడు నాయకుడు, ఆయన పెద్ద నాయకుడు, నేను చిన్న నాయకుడు. అందుకనే కలిసి తిరగడం అనే మాట చిన్నగా అయింది, ఆయన చిన్నగా అట్లా ఆయన స్థాయి నట్టే ఉంది సార్. ఎందుకంటే మన పార్టీ మారడం అని లేకపోతే ఏం చేసినామని ఒక వ్యక్తిని చిన్న చేసి మాట్లాడు. మీరైతే కరాఖండిగా చెప్తారు, మళ్ళీ అయితే బీఆర్ఎస్ రాబోదు, కాంగ్రెస్ వస్తుంది. ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఇచ్చిన హామీలు మరి ఎట్లా వస్తుంది అనుకుంటారు? బీఆర్ఎస్ వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళు 100 రోజుల్లో హామీలను ఇస్తామన్నారు, ఇయ్యలేదు కాబట్టి నెక్స్ట్ మేమే వస్తాం, మాకే ఓట్లు వేస్తారు ప్రజలు అంటున్నారు. దళిత ముఖ్యమంత్రి చేస్తారండు, 3 ఎకరాల భూమి ఇస్తారండు. అవునా, దళిత బంధు ఇస్తారండు, ఉన్నకాడికి మేసిన్రు, అవతల పడ్డరు. ఇంకెక్కడ అంటే వాళ్ళు ఇయ్యలేదనే కాంగ్రెస్ ఎన్నుకున్నారు. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందంటే జాబితా ఇయ్యాల, ఉచిత బస్సు ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, సన్న బియ్యం మేనిఫెస్టోలో కూడా లేదు. అవునా, కరెంటుకు మోటార్లకు ఉచితంగానే ఇస్తున్నాం. అన్ని విధాలా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం దాని పేరు దీని పేరు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఇలా దాన్ని తీర్చడానికి 6,500 కోట్లు వడ్డీ కడతా ఉంది రాష్ట్రం. ఇంకే ఏడం వస్తుంది ఆయన. అంటే మీరు ఎలక్షన్ల సమయంలో ఉన్నప్పుడు తెలియదా రాష్ట్రంలో ఇంత అప్పు ఉందని? ఇప్పుడు మాట్లాడుతుంది ఇంట్లో పోయినాక తెలుస్తాయి. ఇంట్లో సంగతి కుండలు ఎన్ని ఉన్నాయి, ఆ కాగులు ఎన్ని ఉన్నాయి, భూమిలో ఎన్ని ఉన్నాయి, అవునా అని తెలుస్తుంది. ఇంట్లోకి పోతే ఇంట్లో ఉన్నాయని మొత్తం నాకేంటి అవతల పడ్డాడు. అంటే మరి ఆ లెక్కను చూస్తే రేవంత్ రెడ్డి గారు చేయలేదంటారా? ఈ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు కూడా అప్పు చేశారు కదా, మరి ఏంటి అంటే అప్పు అనేది ఆయన అప్పు తీర్చడానికి ఈయన అప్పు చేశాడు. ఓకే, ఆయన చేసిన అప్పు తీర్చడానికి ఈయన అప్పు చేశాడు. ఎట్లుంది సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. కరెక్ట్ సామాజిక న్యాయంతో ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యవస్థను కాపాడాలి, వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, వాళ్ళు రాజకీయ అవకాశాలు ఇవ్వాలి అనే దాని మీదనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ హైకమాండ్ బ్రహ్మాండంగా ఆలోచన చేసింది. లేకపోతే నిన్న 3కి ఒక బీసీకి 2 ఎస్సీలకు ఇచ్చింది. ఎస్సీలలో కూడా మాలకు ఇచ్చింది, మాదకి ఇచ్చింది కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సర్పంచ్ స్థాయి నుంచి వచ్చిన మన వాకటి
శ్రీహరి గారు శ్రీధర్ శ్రీహరి గారు మక్తల్ నుంచి మక్తల్ నుంచి ఉమ్, మరి అట్లా మినిస్టర్ వచ్చింది ఉమ్, కదా. అవును. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఉమ్. బ్రహ్మాండమైన ఆ, ఈ ఓకే, రాష్ట్ర స్థాయిలో సామాజిక న్యాయం ఉంది, బానే ఉంది. కానీ తుంగతుర్తి విషయంలో సామాజిక న్యాయం లేదు, అసలు కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లేదు అని చెప్పేసి ఒక తీవ్రమైన రగడ చర్చ నడుస్తుంది కదా. మరి నిజంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు సామిల్ గారు గుర్తించట్లేదు, ఆ బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నాయకుల్ని తన ఏమటేసుకొని తిరుగుతాడు అనేది బాగా చర్చ నడుస్తుంది. ఏం ఇది చెప్తారు? ఎప్పుడు నడుస్తుంది అంటే ఇప్పుడు నాతో వచ్చిండు సమరావు రెడ్డి, ఉమ్, మొదటి నుంచి ఉన్నాడు పార్టీలో. ఓకే. నరేష్ ఉమ్, మొదటి నుంచి వచ్చిండు. ఉమ్, నాతో వచ్చిన కాంగ్రెస్ వాళ్ళంతా మొదటి కాంగ్రెస్ వాళ్ళు. ఓకే. అదే మీతో కలిసి భోజనం ఇప్పుడు చేసిన భోజనాలు అందరు కూడా. ఓకే. ఇంకొక మాట, ఉమ్, మా దగ్గర 4 మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాయి. అవును. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటే ఉమ్, మొదట శాలిగౌరారము ఉమ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమ్, పాదూరు శంకరెడ్డి అని ఉమ్, 35 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఓకే. ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన. ఉమ్, ఇవాళ ఉమ్, తుంగతుర్తి ఉమ్, అతను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, తన భార్య ఉమ్, ఆయనకి ఇచ్చిన. ఉమ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్. ఓకే. నేను రాకతోలుగానే కాంగ్రెస్ లో ఉంటాను. ఉమ్, మీరు రాక నుంచే. నేను రాకముందే. ఉమ్, తర్వాత ఉమ్, తిరుణగిరి మార్కెట్ కమిటీ, ఉమ్, నేను రాకముందే కాంగ్రెస్ లో మండల పార్టీ అధ్యక్షుడు. ఉమ్, అది మహిళా రిజర్వేషన్, ఉమ్, ఓసీ రిజర్వేషన్. అది ఉమ్, ఓసీ మహిళ ఓకే. అయినా కూడా బీసీ మహిళకి ఇచ్చినాం. ఓకే. ఉమ్, తర్వాత మోత్కూరు ఉమ్, మా ఇద్దరి మధ్యలో, ఆలేరు మధ్యలో, తుంగతుర్తి మధ్యలో ఉంటుంది ఉమ్, అవును. మార్కెట్. ఉమ్, అయితే ఉమ్, బీర్లయ్య గారు, ఆలేరు ఎమ్మెల్యే గారు విప్ కదా వారు, అవును. అన్న ఈసారి చైర్మన్ నేను తీసుకుంటాను తీసుకొచ్చి ఓకే. వైస్ చైర్మన్ గా 30 ఏళ్ళ సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి ఇచ్చిన. ఉమ్, ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ఉమ్, కార్యకర్తలు కానీ సీనియర్స్ ను ఉమ్, ఎక్కడ కూడా మనం తక్కువ చేయం, ఉమ్, అగౌరవపరచం. ఉమ్, కొంతమంది కావాల్సుకొని ఏదో వాళ్ళ ఊహలను తేలుకొని పోయి ఉమ్. వాళ్ళు అనుకుంటే దానికి నేను బాధ్యత కాదు. అంటే మీతో టీఆర్ఎస్ వలస వచ్చిన నాయకులకు అయితే ఇప్పటి వరకు ఒక్క పదవి ఒక్కరు కూడా. అంటే భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు దక్కే తప్పకుండా వస్తాయి. ఉమ్, వస్తాయి, వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి వస్తాయి. ఉమ్, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉమ్, మరి తుమ్మల గారు వచ్చిండ్రు, అవును. పొంగురెడ్డి గారు వచ్చిండ్రు అట్లా చెప్పుకుంటారు కదా. ఏదో సందర్భాన్ని బట్టి ఏదో అవకాశం వస్తూనే ఉంటుంది. ఉమ్, అట్టెందుకు అనుకోవాలి మనం? ఉమ్. ఎందుకు సార్ కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ అని విన్నాం, కానీ తుంగతుర్తిలో అత్యంత స్వేచ్ఛ ఎక్కువైపోయింది. మొన్న జరిగిన మీటింగ్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మీకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిర్రు అని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు చూసినాం. మందుల సమయాలు డౌన్ అని, గో బ్యాక్ అని, ఈ రకంగా ఎందుకు ఆ రకంగా వస్తుంది? మీరు అధికారంలో ఉన్నారు కదా. నేను ఇంకో పాట చెప్పనా, నువ్వు పెద్ద స్వేచ్ఛ చూడు, గది స్వేచ్ఛ. ఓకే. అయితే వర్షాలు మంచిగానే ఉంటది, ఉమ్, కానీ వర్షాలు ఉన్న కలిపే ముందుగా లేస్తుంది, ఓకే. ఒడిపిల్లే ముందుగా లేస్తుంది. ఉమ్, అవును. ఉమ్, నీకు ఎరికేనా వర్షం కోసం? అర్థమైంది. అవును. ఒడిపిల్లే ముందుగా లేస్తుంది, ఉమ్, కానీ అదే పనికి రాకుండా పోయి ఒడ్లు మంచిగా ఉంటుంది, ఉమ్, మంచిగా ఉంటుంది. ఉమ్. పెద్ద పట్టించుకోవడం, అందరు కలిసిపోతారు. కానీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే తుంగతుర్తికి ఒక ప్రత్యేకత ఉంది సార్. ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచే కంటెస్ట్ చేసిన అద్దంకి దయాకర్ గారు ఫోకస్ దాని మీదనే ఉంటది, ఎస్సీ చైర్మన్ అయినటువంటి ప్రీతం గారి ఫోకస్ దాని మీదనే ఉంటది. ఇప్పుడు మీరు రూలింగ్ ఎమ్మెల్యే, అటు ప్రతిపక్ష నాయకుని ఫోకస్ కూడా దాని మీద. ఇంత మంది మధ్యలో ఎట్లా నెగ్గుకొస్తాడు మందుల సామెలు ఈ 4 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? ఎవరు నాకు పోటీ గారు. ఓకే. ప్రజలు మీతో ఉన్నంత వరకు ఎవరు ఎవరు నాకు పోటీ గారు. నేను వాళ్ళు పిల్లలు వాళ్ళు పట్టించుకోండి. అధిష్టానం మీ వైపు ఉంటదనే పార్టీ గెలవాలి, పార్టీ నాయకుడు గెలవాలి. ఇవాళ నాకు ప్రతి ఊర్లో ఉన్న నాయకుడు నాకు వేరే వాళ్ళు రూట్ చూపించాల్సిన అవసరం లేదు. నేనే సరాసరిగా ఏ ఊరు పోవాలో అక్కడే పోతాను. నాకు ఊరు తెలుసు. మీకు ప్రజలతో డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ ఊరు నాగారం జగశ్రెడ్డి గారు ఉండగా మంత్రి, మాజీ మంత్రి, వాళ్ళ ఊరే మా అమ్మమ్మ ఊరు. కనుక నాకు అన్ని ఊర్లలో బంధువులు ఉన్నాయి. ఏనాడో మేము చుట్టాల పక్కల పోయేటప్పుడు నడిచిపోయినాడే ఆ ఊర్లో పరిస్థితి తెలిసినారు. నేను ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు లేకపోతే ఉద్యమంలో ఉన్నప్పుడు కాదు, అంతకుముందే గ్రామాలతో నాకు సంబంధాలు, బంధుత్వాలు అంతా. అంటే మందుల సామిల్ గారు ఎమ్మెల్యే కాకముందు వాస్తవంగా ప్రజలలో ఉంటుండే, ప్రజా సమస్యలు తెలుసుకుంటుండే. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత
మందుల సామీల్ అనే వ్యక్తి మందుల సామీల్ కాదు దందాల సామీల్ అయిపోయిండు అని చెప్పి అప్పుడప్పుడు వార్తలు వింటా ఉంటాం మనం. దందాలు బాగా చేస్తాడు, ఇసుక దందాలు చేస్తాడు, లేదంటే సెటిల్మెంట్ చేస్తాడు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తాడు, ఏదేదో మాట్లాడతారు. వాస్తవం అన్న ఆ రకమైన పరిస్థితులు అసలు నాకే లేదు. నాకే పాదొక 3 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. నేను దందాలు చేసి ఇసుక దందా చేస్తే నాకు గిట్ల ఎందుకుంటా? ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది, ఎక్కడన్నా కబ్జా పెట్టుడో మరి నాకు అసలు తెలియదు. నాకు ఆ భూముల జోలి పూడు కానీ ఎవరు నా దగ్గర కూడా నాకు ఇది భూమి ఉందంటే నాకు తెలియదు. నాకు ఆ సెటిల్మెంట్ తెలివై ఆ పరిస్థితులు తెలివై అని చెప్తా. నేను పట్టించుకోను. ఎందుకంటే ఎవరిదో భూములు ఉంటాయి, పోయి అలా అక్రమంగా మనం చేస్తే కూడా మనకు అది మంచిది కాదు. నేను చేయనట్లా. ఇసుక దందా మీద ఎంత సంపాదించారన్నా ఇప్పటి వరకు మీరు? సంవత్సరంన్నర అవుతుంది కదా. ఇసుక బంద్ చేసినాము, ఇసుక బిక్కెట్లు ఇసుక బంద్ చేసిన మునగాన్ని నేను. ఇదైతే మీరు నమ్మకంగా చెప్పగలుగుతారా? కాన్ఫిడెన్స్ గా పోయి ఎంక్వైరీ చేసుకోపో. కాన్ఫిడెన్స్ రేపు పొద్దున టీవీ తీసుకొని మన బిక్కెట్లు కూర్చోపో. ఓకే, అందరు రైతులు వస్తారు. సార్ మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, మీరు పొద్దున్న నుండి ఆన్ రికార్డ్ లోనే ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. ఎందుకంటే రేపు పొద్దున చెప్తా నేను ఇవాళ మూసీ నదిలా మనం పోతుంటే అవుపడే లారీలు మనం వస్తుంటే ఎవరు ఆ లారీలన్నీ అవన్నీ ప్రభుత్వం పెట్టే లారీలు లీగల్ గా మొత్తం శాండ్ దాని మీద గవర్నమెంట్ శాండ్ బజార్లు పెట్టి గవర్నమెంట్ అమ్ముతుంది ఇసుక. ఆ ఇసుక పోయింది. నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఇప్పుడు చెప్తా, ఎప్పుడైనా చెప్తా. మూసీ నదిలో ఇసుక తీసుకుపోతే మాకు అభ్యంతరం లేదు, కానీ బిక్కెట్లు మాత్రం తీసుకుపోకూడదు అని నేను ఆనాడు చెప్తా, ఈనాడు చెప్తా, ప్రభుత్వానికి చెప్తా, అందరు చెప్తా. ఏం సార్ నిన్ననే ఒక వీడియో చూసినాం, మీరేదో మన లిక్కర్ సిండికేట్ వాళ్ళని బెదిరిస్తున్నట్టు, పైసలు ఇవ్వాల్సిందే లేంటే మీ సంగతి చూస్తా, ఇన్ని కోట్లు పెట్టి గెలిచినాం, మళ్ళా గెలుస్తామో లేదో తెలియదు, ఏమనుకుంటున్నారు అది ఇది అని ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో వాస్తవం ఎంతవరకు ఉంది సార్? అది మీరేనా? బులగాడ మలగాడ బులగాడ ఎవడో ఇచ్చేట్టున్నది. ఏం కాదు సార్, నాకు అర్థం కాలేదు. బులగాడ గలగాడ ఎవడో ఇచ్చింది అది, కానీ దాన్ని నేను పెద్ద పట్టించుకోను. మీరు ఎవరినో ఉద్దేశించి చెప్తున్నారు కదా, నేను అది పెద్ద పట్టించుకోరాదు. అంటే బుల్లగాడు మల్లగాడు అంటే నాకు అర్థం కాలేదు. వాడు ఎవడన్నా ఎవరిని తలగాలని తగ్గుతుంది, నేను ఇప్పి చెప్పాను నేను. ఓకే, అంటే అది మాట్లాడేది మీరా కాదా? అంటే నేను కాదు, నా వయసు కూడా కానట్టున్నది. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తే అంతకంటే హీనమైన బతుకులు కూడా అవుతుంటాయి. ఎందుకు మరి మీ మీద ప్రయోగం చేయాల్సినంత అవసరం నాకు అర్థం కాలేదు. అంటే ఎట్లా ఒక దళిత బిడ్డ ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు, బ్లాక్ మెయిలింగ్ అన్నట్ట. బ్లాక్ మెయిల్ చేస్తే ప్రయత్నం చేస్తారు, కానీ నేను బ్లాక్ అడిగిన అంత వైటే. మీ దగ్గర బ్లాక్ మెయిల్ నడవదా? బ్లాక్ మెయిల్ నడవదు, వైట్ మెయిల్ నడవదు, డైరెక్ట్ నడుతుంది. అంటే ఇప్పటి వరకు ఫోన్లు చేసేమన్నా మాకు ఇంత ఇవ్వాలి అని డిమాండ్స్ లాంటివి ఏం లేదు? నా తాడ ఇంకో వీడియో ఉంది, వీడియో తీసుకుని నువ్వు కూర అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏమంటారన్నా అన్ని ఉంటే కూడా తీసి ఆడబెట్టుకోని కూడా చెప్తున్నా. ఇది నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. నేను దాదాపుగా నెలల 23 రోజులు 25 రోజులు కాన్స్టిట్యూన్సీ లో ఉంటాను నేను. ఆ ప్రజలు భార్య భర్తల పంచాయతీలకు వస్తారు, అన్నదమ్ముల పంచాయతీలకు వస్తారు, భూతగాదాలు అన్ని వస్తాయి. అటువంటిప్పుడు నాకు ఈ సిండికేట్ కావడానికి కూడా వచ్చి నా దగ్గరికి. నేను ఒప్పుకోలే, ఈ సిండికేట్ గిండికేట్ నడవదురా నాయన, గవర్నమెంట్ రూల్స్ ఎట్లా ఉందో అట్టి నడిపించుకోవాలి, నాకు దాంతో సంబంధం లేదని కూడా చెప్పిన నేను. కనుక ప్రజలతో మీరు ప్రత్యక్షంగా నాతో 9:30 తిరుగుతున్నారు. ప్రజలకు నాకున్న సంబంధం ఎట్లుంది, ప్రజలు నాకు సంబంధం ఉంటుంది, వాళ్ళ సమస్యలు విని ఎట్లా పరిష్కారం చేస్తున్నారు అప్పటికప్పుడే. కనుక నేను అట్లా ఉంటా, నాకేం పట్టించుకోను. ఈ వీడియోలు వాడేదో అంత బ్లాక్ మెయిల్ రాజకీయాలు. సార్ ఏమనిపిస్తుంది సార్ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు? మీ వ్యక్తిగతంగా మీ మనసుకి ఏమనిపిస్తుంది? అంటే ఎందుకు ఈ రాజకీయాలు అట్లా రాజకీయం చేయాల్సిందే, బాజాబ్ తినబడాల్సిందే, ఇవ్వడం కానీ సమాధానం చెప్పాలి. ఎన్ని ఇబ్బందులు ఇబ్బంది ఎక్కడ, నేను అసలు ఇబ్బంది పడే ప్రసక్తే లేదు. ఎందుకు సార్ మరి మీరు రోజుకో మీ పెట్రోల్ కో లేదంటే పై ఖర్చుల్ని దాటించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు? అలాంటి సందర్భాలలో పొద్దున 6 గంటలకు లేచి రాత్రి 11, 12, 1 వరకు జనాల్లో తిరిగి టైంకి తిని ఇంతగానో జర్నీ చేసి దాదాపు 1000 కిలోమీటర్లు జర్నీ చేసి అవసరమా? ఈ రాజకీయం ఏంది? కుటుంబంతో సపోర్ట్ ఈ వయసులో మన వాళ్ళతోనో కుటుంబంతోనో ఉంటే సరిపోయా కదా అనే సందర్భం మీకు ఎప్పుడు అనిపించలేదు? 40 ఏళ్ళు నాతో పోడుపడలేడు, అంత యాక్టివ్గా తిరుగుతుంది. పిల్లలే నువ్వు నాతో చూస్తున్నావు కదా, నువ్వు ఏంది నాకు కథ చూసినావు కదా.
ఎట్లుంది మన ముచ్చట? ఆ? ఓకే, మన ఉరుకులాట మన ముచ్చట రోజు అట్టే ఉంటుంది, ప్రతిరోజు. ప్రతిరోజు. ఎందుకు సార్ మీకు ప్రజలంటే అంత ఇష్టం? మీరు ఎమ్మెల్యే గెలిచిపోయారు కదా, సపరేట్గా హైదరాబాద్ లో ఉండుకుంటా మంచి సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటూ కూర్చుంటే 2 పైసలు అన్నీ వస్తాయి కదా. అట్లా అట్లా ఉంటే ప్రజలు ఇంకా ఈనాతీనంగా చూస్తారు. ప్రజల ఆపదల సాపదల ఉన్నోడే నాయకుడు, అదే నాయకత్వ లక్షణం. అంతేగాని నేను ప్రజలు నాకు ఓట్లు వేసిర్రు, నేను ఇంట్లో పోయి ఏసీ రూమ్ లో పడి పండుకుంటా నా ఇష్టం చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరు. అట్లా అంటే అంతిమంగా ప్రజలకు సమానం ప్రజలు చెప్పాల్సిందేనా? అంతిమంగా విజయం ప్రజలతోనే విజయం వస్తది కనుక ప్రజలను నమ్ముకున్న నాయకుడు. ఈ రోజు ఏమన్నా మంత్రి పదవి మీకు రాలేదండి, అరే మీ వర్గాలకు వచ్చింది అది వేరే విషయం, మీకు రాలేదేమన్నా అసంతృప్తితోటి ఏమన్నా ఉండే అవకాశం ఉందా? లేదంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అన్న అదే కేసీఆర్ గారు ఫోన్ చేసి అన్న మీరు రావాలి మనం కలిసి పని చేద్దాం అని అన్నాడు అనుకో, ఎట్లా? వాళ్ళే రారు, వాళ్ళే ఉండరు, అన్నది పిలుస్తారు. ఎటు పోతారు వాళ్ళంతా? వాళ్ళు ఎక్కడ పోతారు, సంఖ్యల దుంపలు బయటపోతారు వాళ్ళే. ఎక్కడెక్కడ అరే బీఆర్ఎస్ అంతా మీరు సింపుల్ గా తీసి అదే పడేస్తారు. టీఆర్ఎస్ ఉంటే గౌరవంగా మాట్లాడుతుంటే, టీఆర్ఎస్ ఉంటే ఆయన అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అందరు అదే అనుకుంటారు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలంతా 1 టైం అంటారు, ఇప్పుడే గెలిచిరు వాళ్ళకి భవిష్యత్తు ఉండదు అని అంటారు కదా. మరి ఇచ్చిన హామీలంతా నెరవేర్చలేదు, ఏదో పైన మాటలే మాట్లాడుతున్నారు అంటున్నారు. కొన్ని టీవీలు అడి చెప్తాయి, కొన్ని నాయకులు అడి చెప్తారు, దాని పేద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4 ఏళ్ల పొద్దున్నది ఇంకా ఒక్కోటి తీసుకుంటూ పోతూనే ఉంటాం. కానీ 100 రోజుల్లో చేస్తామన్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి మీ నియోజకవర్గంలో రుణమాఫీ ఎంత అయింది? రైతు బీమా 294 కోట్ల రుణమాఫీ జరిగింది మా నియోజకవర్గంలో. తర్వాత 7 కోట్లు 8 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన, సిఎంఆర్ఎఫ్. కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు 12 కోట్లు ఇప్పించిన. తర్వాత మొత్తం టోటల్ గా లెక్క కట్టుకుంటే 1400 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చిన ఇప్పటికి. కనుక గవర్నమెంట్ ఒకటొక్కటి ఎందుకంటే కేసీఆర్ చేతులు మిగులు రాష్ట్రాన్ని పెట్టింది. ఆంధ్ర తెలంగాణ విడిపోతూ మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టి గద్దెనెక్కిస్తే దిగిపోయేటప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 7 లక్షలు అప్పు ఇచ్చాడు. సరే మీరు అప్పు గురించి మాట్లాడుతున్నారు కానీ జరిగిన అభివృద్ధి కూడా జరిగింది కదా. ఏదో అభివృద్ధి ఎంత చెప్పిన కాళేశ్వరం ఎవరికి ఒక సుఖ నీళ్ళు వచ్చింది పాపం, అది బోరే పడ్డది. ఎందుకు పడది? నాగార్ సాగర్ అంటే ఎన్ని ఏళ్ళు అయింది? 70 ఏళ్ళు అయింది. నాగార్ సాగర్ అంటే 70 ఏళ్ళు అయింది. ఇద్దరు నెరబెట్టేది చూడిపో. అమ్మ కట్టిండ్రు నేర్పిరు కూలేదు గట్లుండదు. ఎవరి సొమ్మని కట్టిరు? హరీశ్రామ్ మొత్తం సాప చుట్టుకొని సంకలో పెట్టుకొని పోయి 3 రోజులు పోయినాడు. ఏమా సాపసింహ చుట్టుకొని నన్ను చూడరు అని అది ఓపెన్ చేసినాడు ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. ఎవరు? హరీష్ రావు. కానీ ఆయన పిలవలే. జగన్ పిలిచిండు, ఫడ్నవీస్ పిలిచిండు, కేసీఆర్. వీళ్ళు ముగ్గురు చేసి హరీష్ రావు అటాంకలు కూడా అడుగు పెట్టియలే. మరి ఇది ఈ ప్రజల పంచాయతీ కానీ పెట్టియలేదు. అందుకని కూలిపోయి. అంటే 1-2 పిల్లర్లు గుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టే పనికిరాదని చెప్పడం ఎట్లా? రాజకీయ దురుద్దేశంతో ఏమైనా ఉందా ఇందులో? ఇల్లు కట్టుకోదాక 4 పిల్లర్ కూలిపోయినాయి. అసలు కాళేశ్వరం ద్వారా మొదటి లబ్ధి పొందేది తుంగతుర్తి నియోజకవర్గం అని చెప్పి మీ జగదీశ్వర్ రెడ్డి అంటే గాలి ముచ్చిన కేసీఆర్ దగ్గర ఇంత కూర్చొని ఏదో మంచి షెడ్ చూసుకొని గోదావరి బారి కొత్త ఆయన వ్యవసాయ సంగతి ఏందన్నా మీరు జగదీశ్వర్ రెడ్డిని బాగా తీసి పడేస్తున్నారు కదా. పెద్దలేదు ఆయన ఏదో కేసీఆర్ పక్కన ఉండి కాబట్టి లీడర్ అయ్యాడు కానీ ఆయన లీడర్. ఏందన్నా మీ మార్కు ఈ సంవత్సరంన్నర నుంచి మీరు నియోజకవర్గంలో ఏ రకంగా అనిపిస్తుంది? అంటే బ్రహ్మాండంగా ఉంది ప్రజలు అరే వీడు ఎమ్మెల్యేరా. ఎందుకంటే ఇక్కడ పీస్ఫుల్ గా ఎవరు బతకాలి, అరాచకాలు చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, ఇసుక దందా చేయొద్దు, ఎవరైనా వాడు బతకాలి, ఎవరైనా బతుకు తెరువు కోసం వాడు చూసుకోవాలి అనేది ప్రజలు అనుకున్నారు. నేను కూడా ఇట్టే కూడా నా మీద కూడా అటు అన్నా కూడా నేను పట్టించుకోను. అంటే వాని కర్మ వాడు అని నేను అనుకుంటా. అట్లా
ఎన్నికల సమయంలో బాగా డబ్బులున్న వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందనే ఒక బాగా ప్రచారం జరిగింది. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు ఎందుకు టికెట్ ఇచ్చినట్టు? ముఖ్యమంత్రి గారేమో మీ దగ్గర రూపాయి లేదని మాట్లాడి, మరి ఆ లెక్కను చూస్తే మీరు ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్ కొన్నారు? నేను గెలిచడనే టికెట్ ఇచ్చిన. నేను మందుల సమయాలు గెలుస్తారని మీరు అనుకున్నారా ఆనాడు రాజీనామా చేసినప్పుడే నేను మళ్ళీ ఏది చేసినా కూడా గెలవాలి 200% ఇండిపెండెంట్ కూడా ఎమ్మెల్యే గెలుస్తాను. ఇండిపెండెంట్ కూడా ఆ ధైర్యం నాలో వచ్చింది. ప్రజలు కూడా ఆ విధంగా ఎదురు చూసారు సామెలు కొట్టారు. కానీ నిజంగా కష్టపడ్డ కార్యకర్తలు మీరు గుర్తిస్తలేరట సార్. మీకోసం గెలుపు కోసం మేము పనిచేసినాం, పైసలు పెట్టుకున్నాం, ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని, ఎవరు బలిచి పెట్టుకోమన్నారు అంటే ఈ రకమైన పదజాలం వాడుతున్నారు. ఎమ్మెల్యే మనల్ని పట్టించుకోవట్లేడు అని బాగా నిరాశలు ఉన్నారు సార్. ఎవరు చెప్పి నీకు ఏమైనా ఫిర్యాదు చేసారా? కాగితం ఇచ్చారా? కాగితం ఇచ్చారా చెప్పు. మా దగ్గరకు వచ్చింది కాబట్టి చెప్తున్నావు. ఏదిరా అంత తప్పదు. కార్యకర్తలు గౌరవిస్తారు. కార్యకర్తలు గౌరవించకపోతే నాకు 52,000 మేట ఎందుకు వస్తుంది? అట్లేదు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో మీకు భవిష్యత్తు ఉండబోతుందా? రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గ ప్రజలు మంచి స్థానంలో చూడబోతారా? ఎమ్మెల్యేగా ఉన్నాగా నేను, అంటే ఎమ్మెల్యే కంటే పైన అంటున్నా కాలం నెరవేరుస్తుంది. మనము అట్లా నేను ఒక్క సింగిల్ సామెల్ మా 6 మంది ఎమ్మెల్యేలను ఏకం చేసి ఇలా మంత్రి పదవి ఇప్పించుకోగలిగినాం కదా. అందులో మీ మార్క్ ఉంది. బాధ్యత నేనే నాయకత్వం ఇచ్చింది. ఓకే, అవును. పార్టీ ఒప్పుకుంది. మంత్రి లక్ష్మణ్ గారు కూడా అదే చెప్పిండు, మా అన్న చేయబట్టే ముందడుగు చేయబట్టే మేమంతా వచ్చినామని. చాలా గొప్ప మాట చెప్పి నిజం చెప్పి నిజం. అంటే నిజంగా ఈ సామాజిక మాధ్యమాల్లో చూసే మందుల సామిల్ గారి కంటే మీ వ్యక్తిత్వం దగ్గరుండి చూసిన వాళ్ళకు, లేదంటే మీ వ్యక్తిత్వం దగ్గరుండి అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది సార్. అరే ఇంత మృదు స్వభావ, ఇంత మేధావా, ఇంత రాజకీయాలలో ఇలాంటి వ్యక్తి కూడా ఉంటాడా అనేది అనిపిస్తుంది. ఈ పేరుని మీరు ఇన్నేళ్ల రాజకీయంలో కాపాడుకోవడానికి గల ఎట్లా మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటండి? నా జీవిత విధానం, నేను నా కలయిక, నా రెస్పెక్ట్. ఓకే, ఎవడో నాకు నమస్తే పెట్టా అని చూస్తున్నాను కానీ నేను కాలం పోతుంటుంది అంతే. అందుకోసం అనేది దేనికోసం మనం ఉరుకులాడాల్సిన అవసరం లేదు. టైం పడుతుంది దీనికైనా. ఉన్నారా ఇప్పుడు బీఆర్ఎస్ లో గతంలో మీతో పనిచేసిన వ్యక్తులంతా మీతోనే ఉన్నారు ఇప్పుడు నియోజకవర్గంలో? లేరు, కొంతమందే ఉన్నారు. అంతా కొంతమంది ఎందుకు వస్తారు, వాని పార్టీ వానికి ఉంది. నేను పార్టీకి రాజీనామా చేసి వచ్చిన కదా. కొంతమంది సామెలన్నా మంచోడు రా, నా దగ్గరికి నా పార్టీలో చేరకున్నా కూడా నాకు ఓట్లేసారు అక్కడి నుంచి కూడా. అక్కడ ఉండి కూడా కానీ ఎట్లా సాధ్యమైంది సార్ మీకు 15-20 రోజులు ఎలక్షన్ లో పోయి దాదాపు 50,000 మెజార్టీ అంటే అది అసలు మామూలు విషయం కాదు, అది సాధ్యమయ్యే పనే కాదు. అది మీకు ఎట్లా సాధ్యం? చివరి దశలో వచ్చింది అది కూడా. నవంబర్ 9 తారీఖు నాడు రాత్రి 11 గంటలకు నామినేషన్ బీఫామ్ నా చేతికి వచ్చింది. తెల్లారంగా నేను నవంబర్ 10 తారీఖు నాడు నామినేషన్ లాస్ట్ డేట్. నేను అప్పటికి అంతా ఫైల్ చేసి పెట్టుకున్నా ఇండిపెండెంట్ పోటీ చేయాలని. అందులో కాంగ్రెస్ కూడా నాకు భరోసా ఇచ్చింది కాబట్టి ఎమ్మటే కాంగ్రెస్ కు అఫిడవిట్ కూడా తయారు చేసుకొని చేసినాం. నేను పోతే 40,000 మంది ఉన్నారు నామినేషన్ కాడ. ఇయ్యాలి, ఎవరు నేను ఫోన్ చేయాలి స్వచ్ఛందంగా. నేను పోతుంటే అన్నదమ్ములు చెట్ల కింద కూర్చొని మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా సాగలైన సీట్ వచ్చింది. అంత ప్రజా దీవెన పొందిన అట్లా. అంటే రాజకీయాల్లో గెలవాలి, లేదంటే ప్రజల మన్నలను పొందాలంటే డబ్బు ఉండాల్సినంత అవసరం లేదని మిమ్మల్ని చూస్తే ఆదర్శంగా అర్థమవుతుంది. డబ్బే ప్రాధాన్యం కాదు, మనిషి వ్యక్తిత్వం కూడా ప్రాధాన్యం. మనిషి మనసు కూడా ప్రాధాన్యం. అందుకని కుళ్ళు కుతురాలు పెట్టుకొని నేనేదో అంటే కుదరదు. అది ప్రజల జీవితాలతో ప్రజలకు మమేకం అయినాడు. తప్పకుండా ప్రజలను దీవిస్తాను. ప్రజల సమస్యలు విన్నాడు, ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చినాడు. తప్పకుండా దీవిస్తాను. ఎట్లా సార్ గెలిచిన 119 ఎమ్మెల్యేల మందుల సామిల్ గారు అని అంటే సపరేట్ ఒక మార్క్ ఉంటుంది మీకు. ఎందుకంటే అంగులు ఆర్భాటాలు ఉండవు, ఏ సోప్ టాపులు ఉండవు, పైరవీలు చేసుకోడు, దందాలు చేయడు, ప్రజలకు దగ్గర ఉంటాడు, సమస్యలు వింటాడు, చేస్తాడు. సరే కొంతవరకు ప్రయత్నం చేస్తాడని బాగా పేరు వచ్చింది మీరు. రాజకీయ నాయకులకు భిన్నంగా ఉన్నారు కదా మీరు. నేను చేయాల్సింది రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. నేను పైరవి పోయినంటే నా తుంగతుర్తి నియోజకవర్గం కోసం అసెంబ్లీ పార్లమెంట్ అది సెక్రటరీ పోతా, మంత్రుల దగ్గర పోతా, సీఎం దగ్గర పోతా.
అంతేగాని మీ వ్యక్తిగత నా వ్యాపారాలు వ్యక్తిగత వరకు ఇంతవరకు నేను సీఎం దగ్గరికి ఇప్పటికీ సీఎం గారి దగ్గరికి ఒక 10-20 సార్లు పోయింటా. ఎన్నడూ కూడా నా కోసం అడగలే నేను. ఓకే, నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ నేను అడగలే. కమిషన్లు కాంట్రాక్టర్ల ఎక్కడ కాంట్రాక్టర్ ఎవడు కాంట్రాక్టర్ ఎవడు ఇస్తాడు, ఆడెవడో లైసెన్స్ ఉంటుంది వాడు చేసుకుంటాడు. ఆ సక్రమం పని చేయకపోతే నేను కూడా ఆయన మందలిస్తా, విన్నావా ఎందుకు చేస్తాను, లేకపోతే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోమని చెప్తాను. అట్లా నేను ప్రజలు ఇలా రోడ్డు వేస్తే రోడ్డు మీద తిరుగుతుంటే నేను కడుపు సలగా ఉండి అంటారు, రాయి దాకా కింద పడితే ఇంట్లో మనపోయి అంటారు కదా. అందుకోసం ప్రజలు చాలా గొప్పలు, మంచిని చూస్తారు. కానీ మీ మనసాక్షికి మీకు ఆత్మస్థైర్యం చెప్పండి సార్, మీకంటూ ఇంకో 4 ఏళ్లలో దిగిపోయే నాటికి నేను నా నియోజకవర్గానికి పలానికి పని చేసి పోవాలరా అనేది ఏమన్నా గట్టి సంకల్పం ఏదైనా? ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ కంప్లీట్ చేయాలి నియోజకవర్గంలో. తిరుమల జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టాలి. సీఎం గారిని మోత్కూరు తీసుకొచ్చి సభ పెట్టి బస్ డిపో నిర్మాణం చేపియాలి. ఇప్పుడు 6 పడకల హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ చేయాలి. తర్వాత మోత్కూరుకు బైపాస్ రోడ్డు అవకాశం ఉంది, అది కూడా చేయాలి. వీలైతే ఒకవేళ ప్రభుత్వం ఫైనాన్షియల్ గా అది ఇంటి సపోర్ట్ ఉంటే వెంపటి చెరువును రిజర్వాయర్ చేయాలని ఉంది, అవకాశం ఉంటే. తర్వాత రోడ్లు కూడా కంప్లీట్ చేయాలని ఉంది నాకు. ఆ విధంగా తర్వాత అడ్డగూడూరు మండలం దగ్గర 185 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ చేయాలని ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన, ఇండస్ట్రియల్ మంత్రి వీరులు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పినాను నేను. కనుక అది కూడా చేయాలని నాకుంది. కనుక ఇవన్నీ కూడా మనం చేసుకుంటే బాగుంటది ప్రజలకు అనేది నా ఆశ. నమ్మకం ఉందా సార్ ఈ 5 ఏళ్లలో ఇవన్నీ చేయాలనే సంకల్పం పెట్టుకున్నా? నేను నమ్మకం కూడా ఉంది నాకు. అయితే ఒకటి అయితే ఎట్లా 10 ఏళ్లుగా గత ప్రభుత్వ నాయకులు చేయని పనులు ఈ 5 ఏళ్లలో నాకు తెలిసి మీరు ఇప్పటికే 10 రిప్రజెంటేషన్లు చెప్పారు. ఎట్లా సాధ్యం అవుతుంది? తప్పకుండా, ఎందుకంటే మనిషి చేయాలన్న సంకల్పం ఉండే. పోయిన ఎమ్మెల్యే తను ఏం పట్టించుకొని 8 లారీలే ఉంటుండే, కానీ వీటిలో లారీలు లేవు. 6 చెక్ డ్యాములు కంప్లీట్ చేపిస్తే 12,000 ఎకరాన్ని పంటమైనది. నా సంకల్పం అట్లా ఉంటుంది. నాకు ప్రాధాన్యం వ్యవసాయం, విద్య, నీటిపారుదల, ఈ మూడింటి మీదనే శ్రద్ధ ఎక్కువ. హెల్త్ కూడా నేను స్కూల్ సడన్ విజిట్ చేస్తాను అట్లా. రేపు ఈ స్కూల్ ఓపెన్ కాగానే ప్రిన్సిపల్ అందరిని పిలిచి చెప్తాను సార్. స్కూల్స్ పట్ల మీకు అంత మక్కువ, అంత ప్రేమ, ఇష్టం ఎందుకు అసలు? 4 గోడల మధ్యనే ఈ సమాజం తయారైంది. 4 గోడల మధ్యలో ఈ సమాజం తయారైంది. ఈ సమాజం ముందుకు నడవాలంటే ఆ 4 గోడల మధ్యలో విద్యను బోధించే ఉపాధ్యాయులు కరెక్ట్ గా చేస్తే ఈ సమాజంలో వాళ్ళు చాలా గొప్పలు అవుతారు. ఒక్కొక్క మాట, గురువులుగా భావించిన వాళ్ళు విద్యార్థులు ఎవరికి పాదాభివందనం చేస్తారంటే, ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ వరకు ఎవరైతే విద్యా బోధన చేస్తారో లేడీ టీచర్లు కానీ జెంట్స్ టీచర్లు కానీ వాళ్ళకే పాదాభివందనం చేస్తారు. ఇంటర్మీడియట్ లో ఉన్న లెక్చరర్కు పాదాభివందనం చేయనప్పుడు కూడా. కనుక వృత్తి అనేది అంత గొప్పది. అందుకోసమని ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, అబ్దుల్ కలాం కానీ వీళ్ళందరూ కూడా ఒక పేపర్ బాయ్. అబ్దుల్ కలాం చదువుకుండు కాబట్టి సైంటిస్ట్ గా ఉంది కాబట్టి భారతదేశం గుర్తించింది కాబట్టి రాష్ట్రపతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు నా అస్పృశ్యం తట్టుకొని వీధి దీపాల కింద కూర్చొని చదువు నేర్చుకొని ఇలా భారత రాజ్యాంగ నిర్మాత అయింది. మహాత్మా జ్యోతిరావు పూలే తను చదువుకొని తన భార్యకు చదువు నేర్పి మురికివాడలో పోయి చెప్పి నువ్వు చదువు చెప్పి సమాజాన్ని మారడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు. చరిత్ర గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గొప్పలు. మహాత్మా పూలేని మీ గురుగారు ఎవరంటే అంబేద్కర్ మీ గురుగారు ఎవరంటే మహాత్మా పూలేని చెప్తారు. అందుకోసమనే ఇలా తండలలో పోతాం మనము, కలెక్టర్లు ఉన్నాం. సమాజం చదువుకున్న విధానం కనుక గొప్పలు. అందుకే నా గొప్పతనం ముందు పోవాలంటే చదివే తప్ప ఒక్కట్లేదు. చదువు గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్.
అందుకనేనా మీకు చదువు అంటే అంత మక్కువ? నాకు ఇష్టం. ఎట్లుంది సార్ మరి మీరు గురుకులాల్లో వెళ్తా ఉన్నారు, వాళ్ళకి భోజన వసతులు కానీ లేదంటే హాస్టల్ వసతులు ప్రభుత్వం ఏ రకంగా వాటి మీద దృష్టి పెడుతుంది, ఏ రకంగా? బ్రహ్మాండంగా నేను చెప్తున్నా కదా, 2008 నుండి 2024 వరకు 2008 నుండి 2024 వరకు గత ప్రభుత్వం గాని అవతల ఉన్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గాని పట్టించుకోలే హాస్టల్లా. ఎస్ఆర్ శంకరన్ ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటే ఎస్ఆర్ శంకరన్ వారికి గైడ్ చేసి ఈ రిజియల్ స్కూల్ పెడితే, ఎందుకంటే ఆనాటే 83 కంటే ముందు 78 కంటే ముందు ఇవాళ గీనే మనకు ఏది రిజియల్ స్కూల్ ఉంటది, ఇది నవోదయ ఏడా ఇది చౌటపూర్ పక్కన ఏంటి దాని పేరేం పేరు అంటారు, ఇంటికి ఎక్కడ సార్? మంచి స్కూల్ కదా ఇది, కాదు కాదు చౌటపల్లి ఇటు పక్కన ఉంటది అది ఊరు. పెద్దలు చదువుకున్నారు స్కూల్. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు దీని పక్కనే మర్చిపోలే ఊరు. అటువంటి స్కూల్ ఆనాడే ఉన్నాయి. 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోంజీ మార్కెట్ హాస్టల్ ఆయన ప్రారంభించడం జరిగింది. 1973లో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉండి కాచిగూడ హాస్టల్ ఆయన ప్రారంభించడం జరిగింది. అందుకోసం ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1921లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కనుక ఇలాంటి పాఠశాలలు ఇలాంటి విద్య ఈ సమాజకు ఉన్నది. కాబట్టి ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం, సమీకృత విద్యా విధానం, అందరు ఒక దగ్గర చదువుకోవాలి. ఈ కుల వ్యత్యాసాలు, ఈ మత వ్యత్యాసాలు ఈ ఉండకూడదు. చదువు అనేది ఒకటే మార్గమే ఉండాలి. ఆ మనిషి ఆ చదువు కోసం ఉండాలి, ఆ చదువు ఆ మనిషిని అనిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ ఇచ్చాడు. నాకు కూడా స్కూల్ శాంక్షన్ అయింది తిరుమలగిరిలో. కనుక తొందరగా టెండర్ అయితే ఆ స్కూల్ కూడా ప్రారంభమైందా లేదంటే కేవలం శిలాపలకాల వరకు? శిలాపలకం లేకుంటే ప్రారంభమైంది తప్పకుండా అయితే. నేను ఈ 10 days లా నా నియోజకవర్గంలో ఉండబడిన రిజియల్ స్కూల్ ప్రిన్సిపల్స్ ఎస్టీ గానీ మైనార్టీ గానీ, అదే విధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు పిలిచి నేను వాళ్ళకు సజెషన్ చేస్తాను. మీరు మీ విద్యా బోధన, మీ అటెండెన్స్ మీరు అందరు ఉంటే మీరు గౌరవించబడతారు. నేను ఎప్పుడైనా సడన్ గా విజిట్ చేయొచ్చు, మీరు బాధపడదు. మీరు కరెక్ట్ ఉంటే మీకు ఏం ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళకి రెస్పెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని తీర్చిదిద్దే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు నేను గౌరవించి ఈ మీటింగ్ పెడతా. వాళ్ళకు మీటింగ్ పెట్టి చెప్తాను నేను. ఇదైతే మీ నోటీస్ లో ఉంది 100% తప్పకుండా. ఏం నియోజకవర్గంలో ఉన్న అధికారులకు, వివిధ శాఖల అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అందరు కూడా ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి, ప్రభుత్వానికి సహకరించాలి, అక్కడ ఉన్న నాకు సహకరించాలి. నా నుండి ఏం జరగాలి, నా నుండి ప్రజలకు ఏం జరగాలో అది ప్రజలు మీరు నాకు సజెషన్ చేయాలి. సార్ ఇది చేస్తే ప్రజలకు అవసరం వస్తుంది, ఇది చేస్తే ప్రజలకు మంచిగా ఉంటుంది, ఇది చేస్తే విద్యార్థులకు మంచిగా ఉంటుంది అనేది నాకు సజెషన్ చేయాలి వాళ్ళు. అట్లా రైట్ సార్. పొద్దున్న నుండి ఇంతసేపు దాదాపు మా ఛానల్ కి, మా వ్యూవర్స్ కి చాలా సమయం ఇచ్చారు. మీరు అనేకమైన అంశాల మీద సుదీర్ఘంగా చర్చించారు. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో, ఉద్యమ జీవితంలో కావచ్చు, ఇప్పటి వరకు ఒక మచ్చలేని నాయకుడుగా ఎదిగిన నాయకుల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తా ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు రాజకీయాల్లో రావాలనుకున్న వ్యక్తులకు కావచ్చు, ఈ రాజకీయ వ్యవస్థను ఉద్దేశించి మంచి సందేశాన్ని ఇవ్వాలి మీ నియోజకవర్గ ప్రజలకంటే ఏం చెప్తారు? అందరు రాజకీయ నాయకులు కాలేరు. సర్పంచ్ అయితే ఒక్కడవుతాడు, ఎంపీటీసీ అయితే ఒక్కడవుతాడు, ఎంపీపీ ఒక్కడవుతాడు, జెడ్పీటీసీ ఒక్కడవుతాడు, ఎమ్మెల్యే ఒక్కడవుతాడు, ఎంపీ ఒక్కడవుతాడు. కానీ చదువుకుంటే వందలాది మంది ఆఫీసర్లు అవుతారు. చాలా అద్భుతం. వందలాది మంది ఆఫీసర్లు అవుతారు. ఈ సమాజానికి ఇలా డాక్టర్ రామచంద్ర నాయక్ బేసికల్ అతను ఎంబీబీఎస్ డాక్టర్, ఇలా పొలిటీషియన్, ఇలా మన డిప్యూటీ స్పీకర్ అండి తెలంగాణ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి. ఇలా డాక్టర్ వివేక్ ఎంబీబీఎస్ డాక్టర్, కానీ ఇలా మినిస్టర్ కదా. కనుక నీ వ్యక్తిత్వం,
నువ్వు నమ్ముకున్న ఆశయాలు, రాజకీయాలలో నీకు లీగల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు అవతల ఏం చేద్దామన్నా తాపత్రపడ్డా కూడా కుదరదు. నీకు చట్టం నేను ఒప్పుకోదు. కానీ నువ్వు అసెంబ్లీలో పోతే చట్టం పరిధిలో ఉంటావు కాబట్టి చట్టం అమలు చేయడానికి నీకు అవకాశం వస్తుంది. అందుకోసమనే దానికోసము రాజకీయాలు రేపు రాబోతున్న వాళ్ళు కూడా నిబద్ధతతో ఉండాలి. క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక అట్లా ఉంటే రాణించగలుగుతాం. నాకు ఇది అవకాశం వచ్చింది కానీ ఇట్లా విచ్చలవిడి చేస్తే కూడా కుదరదు. అందుకోసమనే ఈ సమాజం ఒక తీరుగా ఉండదు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రియల్ వ్యవస్థ కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ పారిశ్రామిక విధానం, వ్యవసాయ రంగ విధానం, ఆరోగ్య రంగం, విద్యారంగం ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని ఉండాలి వచ్చే నాయకుడు ఎవరు సార్. అట్లా ఉంటే వాళ్ళు పైకి రాగలరు. ఓకే, ఏం సార్ నియోజకవర్గ మీ వ్యక్తిగత మీ ప్రేక్షకులు అభిమానులు ఆశిస్తున్నట్టు నియోజకవర్గ ప్రజలు కూడా మీ ఓటర్లకు కూడా భవిష్యత్తులో మందుల సామీల మార్క్ అయితే నియోజకవర్గానికి కనిపించబోతున్నారా? ఆ రకంగా మీ ప్రయత్నాలు ఉండబోతున్నాయా? ఈ రోజు 9:30 నుంచి ఇప్పటిదాకా నాతోనే ఉన్నారు. మీరేమనుకుంటారు చెప్పండి. వ్యక్తిగత నాకైతే మరి ఈ రకంగా పనిచేస్తే తప్పకుండా ఉంటదని అనుకుంటున్నాను. నేను బతుకుండే వరకు ఈ రకంగా ఉంటాను. ఎందుకు సార్ అంత పెద్ద మాట అన్నారు? నా వ్యక్తిత్వం చంపుకోను నేను. ఓకే, వ్యక్తిత్వం చంపుకోను నేను, అట్టే ఉంటా నేను. ఈ జనం కోసం నేను ఇట్టి బతాను. సార్ బాగా ఎమోషనల్ అవుతున్నారు జనం పేరు ఎందుకు? లే జనమే కదా. నేను ఒక పేదోన్ని, జనం తుంగతుర్తి ప్రజలు జట్టు కట్టుకుని నన్ను గెలిపించారు. వాళ్ళకంటే ఎక్కువ నాకేం చెప్పు కదా, వాళ్ళకంటే ఎక్కువ నాకేం చెప్పు. అట్లా చాలా సంతోషపడతా, బాధ వస్తే కూడా నేను బాధపడుతా తుంగతుర్తి ప్రజల కోసం. కళ్ళలో అదే కొంత అట్లా లేదులే కానీ నాకు అట్లా ఉంది. ఓకే, నా మార్క్ ఉండాలి. నేను చేసిన సామిలకి పని చేసిన అనాలి. ప్రత్యర్థుల విమర్శలు, రాజకీయ విమర్శలు పక్కన పెడితే మీ మనసుకి ఎప్పుడన్నా అనిపిస్తాయి సార్, అరే కష్టకాలంలో నన్ను ఆదుకున్నారు కదా ఈ నియోజకవర్గాన్ని నేను ఏదో ఒకటి చేసి ఉండాలి చేయాలి అనేది ఎప్పుడన్నా? బాగా చెప్తాను నేను. ఈ విమర్శించాలి నేను పట్టి అసలు లెక్క కూడా ఇదంతా సమానం. ఓకే, నాకు ప్రజల ముఖ్యం. ఎట్లా సార్ ఈ డేర్నెస్ మీకు ఎట్లా సాధ్యమైంది రాజకీయాల్లో? అది నా ఒంట్లో పుట్టే డేర్నెస్ మొదటి నుంచి. అంటే బై బర్త్ నాన్నగారి నుంచి అట్లానే నేను మా కుటుంబం తెలంగాణ సాయుధరహితంగా పోరాటంలో ముందు వరుసలో ఉన్న కుటుంబం అది. నాన్నగారు ఉండేనా? మా నాయన మిలిటరీ పనిచేసిండు. మా అన్న మా పెదనాయన కొడుకు డంపు ఇన్ఛార్జ్ ఆనాడు. డంపు అంటే ఒక దళం అంటే 500 మంది తెలంగాణ సాయుధరహితంగా పోరాటం. ఆనాడు మా అన్న మా పెదనాయన కొడుకు కామ్రేడ్ మందులలేవి చనిపోయాడు. ఆయన తెలంగాణ సాయుధరహితంగా పోరాటాలకు దొరలకు, దేశముఖులకు, జాగీర్దారులకు, రజాకారులకు వ్యతిరేకంగా దండు కట్టిన వాడు మా కుటుంబం. అందుకోసమనే నేను ఎక్కడున్నా ఇలా మా అన్న మా అయ్య చెప్పింది నాకు, మన ఇంటికి ఆరుడో రామచంద్రారెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి, కృష్ణమూర్తి మన ఇంటికి వచ్చి కొడుకు అని చెప్పి మా అయ్య. అంత గొప్పగా వచ్చి మా ఇంటికాడ గట్క తిని అన్నం లేకపోతే గట్క తిని మంచిగా చేతులు అడుక్కొని చేతులకు మీగడ అంటితే ఇంట్లో సౌడు ఉంటే తౌడు ఇతను కడుక్కొని శుభ్రం చేసుకొని పోయినట. అందుకోసం ఆ చరిత్ర అందుకోసం నేను ఇప్పుడు కమ్యూనిస్టులు అంటే నాకు చాలా ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అనేది నా జీవితం ఇవాళ. కానీ వాళ్ళ చేసిన త్యాగాలు కూడా చాలా గొప్ప. కమ్యూనిస్టుల పట్ల మీకు ప్రత్యేకమైన గౌరవం రెస్పెక్ట్. ఇంకోటి తెలంగాణ సాయుధరహితంగా పోరాటం భారతదేశాన్ని కాదు ప్రపంచ దేశాలను గెలిచింది. 1917లో రష్యా విప్లవం వచ్చిన తర్వాత మన 1926లో
భారతదేశంలో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రారంభమైన తర్వాత జూట్ మిల్లు కంపెనీలు, ముంబైలో జూట్ మిల్లు ఉద్యమం, ఇవన్నీ కూడా రాను 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 ఇలా కమ్యూనిస్ట్ పార్టీ అంత గొప్పగా పేదల కోసం కొట్లాడే పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు. అందుకోసం ఎర్రజెండా పార్టీలు కదా ప్రజలకు చైతన్యం చేసినాయి. ఇవాళ కూడా చైతన్యం చేస్తారు వాళ్ళే. ఆపరేషన్ కగార్ మీద ఏం చెప్తారు సార్ మీరు? బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అర్థం లేని కాలం జరుగుతా ఉంది. అమాయకుడు కాలు చంపుతా ఉన్నాం. నీకు ఆ ఆదివాసులను ఎక్కడ ఉంటారో అక్కడ పోవాలి, పోయి వాళ్ళ చదువేంది, వాళ్ళ వైద్యం ఏంది, వాళ్ళ విద్య ఏంది, ఆ అడవి నమ్ముకుని ఉన్నారు వాళ్ళు. కనీస అవసరాలు ఏంది. మనుషులుగా భారతదేశంలో వాళ్ళు కూడా ఒక భాగమే. వాళ్ళను మీరు పిట్టగాల్చిన కాల్చి చంపుతా ఉన్న నక్సలైట్ల పేరు, అది ధర్మం, అది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగం అందరికి హక్కులు ఇచ్చింది. ఆ భారత రాజ్యాంగం ఉన్న సంగతి కూడా ఆదివాసులకు తెలియదు. భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, మనిషి చదువుకునే హక్కు, ఇవన్నీ ఉన్నాయి. ప్రియాంబుల్ ఉపద్గతగా ఏదవుతుందో ప్రియాంబుల్ మొట్టమొదటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది. ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ మనిషికి ఆహార భద్రత కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అటువంటి అప్పుడు అడవిలో ఉన్న ఆదివాసులకు అన్నం లేకుండా, తిండి లేకుండా, చదువు లేకుండా ఇవాళ చేసి మీరు నక్సలైట్ల పేరు మీద కార్పొరేట్ కంపెనీలకు మీరు ఏం చేస్తుంటే ఎట్లా సమాజం? అది కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర పోవాలి, డాక్టర్లు పోవాలి, సైంటిస్టులు పోవాలి. తుపాకులు కాదు పోయేది వాళ్ళ గుడిసెలకు తుపాకులు కాదు పోయేది. అందుకోసం ఎందుకు ఈ రుగ్మతలు దాదాపు 70 ఏళ్ళుగా ఈ నక్సలిజం ఎందుకున్న ఉద్యమం ఎవరి కోసం ఉంది? ఎందుకు ఇవాళ ఇంజనీర్ డాక్టర్లు ఇవాళ అడవిలో పార్టీ ఇవాళ చనిపోతా ఉన్నారు? ఎందుకు ఈ రుగ్మత ఎక్కడుందో, అసలు మూలం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తీసుకుని దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. సో ఇలాంటి అనేకమైన సమస్యలు ఇంకా భవిష్యత్తులో తలొగ్గకుండా ఉండాలంటే ఒక రాజకీయ నాయకుడుగా, రాజకీయ విశ్లేషకులుగా ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ప్రభుత్వాలు దాన్ని ఎవరితో సాధ్యమవుతుంది అంటారు? ఉందా, నమ్మకం ఉందా మళ్ళీ భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందా? ఈసారి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఏం సార్, నాకు ప్రశ్న కంప్లీట్ కాకముందే ఆన్సర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, అంత నమ్మకం బాజాప్తా. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈ దేశాన్ని కాపాడితే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇలా మోడీ ఏం చేసాడో చెప్పండి. మోడీ మార్కు 15 ఏళ్లలో ఏముంది చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏముంది మోడీ మార్కు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు, రాజ్యాంగంలో ఈనాడు పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకుని నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఇవాళ కంపెనీలు వచ్చినాయి, ప్రాజెక్టులు కట్టిండ్రు, వ్యవసాయ రంగం డెవలప్ అయింది, విద్యుత్ రంగం డెవలప్ అయింది. ఇవన్నీ కూడా అయినాయి. మోడీ చేంజ్ చేసాడు. ఇలా 2004 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినాడు. ఈ దేశానికి ఉన్న పేద ప్రజలకు పని భద్రత కల్పిస్తారని ఇవాళ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రవేశపెడితే ఇవాళ పొద్దుగా లేచి ఇవాళ మనం పోయిన వాడికి దాదాపు 200-300 వాళ్ళకి ఇంత చేతి కత్తుకొస్తా ఉంది. ఇవాళ సోనియా గాంధీ ప్రవేశపెట్టి ఆహార భద్రత అవుతుందో ఇవాళ సన్నబియ్యం పరిస్థితి కూడా అది. అందుకోసం మనిషికి మాట్లాడే హక్కు, మనిషి జీవించే హక్కు, మనిషి తినే హక్కు, ఇవన్నీ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ హరిజనుల గిరిజనులకు హాస్టల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం మోడీ ఏం చేసాడు? భారత రాజ్యాంగాన్ని ఇదేందా అంటుండ్రు. రాజ్యసభలో అమిత్ షా ఏందా అంబేద్కర్ అంటుండ్రు అని చెప్తాడు, ఆయన అవహేళన చేస్తాడు. అందుకోసమనే ఇవాళ రాహుల్ గాంధీ గారు బాపు జై బాపు, జై సంవిధానం, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నియమం తీసుకొచ్చాడు. వినవా? మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం రాజ్యాంగ పరిరక్షకులు కాంగ్రెస్ నాయకులు 100% కాంగ్రెస్ రక్షించింది వాళ్ళే. కాంగ్రెస్ లో ఉండబడిన బలహీన వర్గాల నాయకులు గాని, హరిజన గిరిజన నాయకులు గాని పైకి తీసుకొచ్చింది వాళ్ళు. ఇవాళ మీ దగ్గర ఉన్న ఇవాళ లంబడి నాయకులు ఎవరైతే ఉన్నారో, రవీంద్ర నాయక్ ఉంటే ఇవాళ ఇందిరాగాంధీకి 3వ కొడుకు ఆయన. ఇవాళ నువ్వు ఇట్లా ఇవాళ ఎస్టీలందరూ కూడా, లంబడులందరూ కూడా రిజర్వేషన్లు ఇవాళ జాబ్స్ కొడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఇందిరాగాంధీ, అది రవీంద్ర నాయక్. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. లేను ఎవరైనా చేయని, ఎవరు చేసినా కూడా దాని మూలం రిజర్వేషన్. ఆనాడు మీరు బీసీలో ఉండిరి, డిఎన్టీలో ఉండిరి. ఏనారా 1976 నుండే ఆయన విద్యార్థి నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో కోట్లాడు రవీంద్ర నాయక్. అందుకనే ఇవాళ రవీంద్ర నాయక్ బొమ్మ ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలి. ఇందిరాగాంధీ బొమ్మతో పాటు ప్రతి లంబడులు, ప్రతి గిరిజనులు
విన్నారా? అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి అంత సంకల్పం ఉంటుంది, ఇందిరాగాంధీకి అంత సంకల్పం. ఓకే, అందుకే కాంగ్రెస్ పార్టీ రేపు రూలింగ్ రాబోతాం. ప్రతి అంటే కాంగ్రెస్ పార్టీ మార్క్ అయితే భవిష్యత్తులో ఉండబోతుంది. భవిష్యత్తు ఎప్పటికైనా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఏనా ఇంకొక పార్టీలు కనుమరుగైపోయినాయి చాలా, ఓకే, కానీ ఈ పార్టీ పోదు కదా. ఇలా బీజేపీ ఒక హిందూ సిద్ధాంతం మీద ఉన్నది, అభివృద్ధి సిద్ధాంతం మీద లేదు. అది ఒక సిద్ధాంతాన్ని, ఒక మతపరమైన సిద్ధాంతాన్ని పెట్టుకుంటే రాజ్యం రాదు. అది కొంత శాశ్వతంగా అశాశ్వతంగానే ఉంటుంది, అది శాశ్వతం కాదు అది. ఎందుకంటే డెవలప్మెంట్, లౌక్యవాదం, అన్ని కులాలను గౌరవించే తత్వం, అన్ని మతాలను గౌరవించే తత్వం, మనిషిగా ప్రేమించే తత్వం ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. ఏం సార్, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అత్యంత తక్కువ టైంలోనే బాగా అనర్గళంగా స్టడీ చేసినట్టున్నారు పార్టీని, చాలా బాగా మాట్లాడేది. 74లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే ముందు 75లో జూన్ 20 తారీఖు నాడు ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ. 1975 20 తారీఖున రిజర్వ్ అది ఎమర్జెన్సీ పెట్టి దేశానికి. అంతకంటే ముందే గరీబీ హఠావో నినాదం తీసుకొచ్చింది. నినాదం తీసుకొచ్చి హరిజన మహాసభలు పెట్టి, గిరిజన మహాసభలు పెట్టి, ఆనాడు భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది. అందుకోసమనే కాంగ్రెస్ 70 ఏళ్ళ ఇందిరాగాంధీ ఓడిపోయింది. చిత్తుగా భారతదేశం మొత్తం కూడా ఎమర్జెన్సీ పెడితే మొత్తం ఓడిపోయింది. ఓడిపోయినా కూడా ఇందిరాగాంధీ జైలు వేసారు. జైలు వేస్తే కూడా ఇందిరాగాంధీ బెదర్లే అదర్లే బయటకు వచ్చి మళ్ళా 80లో ఇందిరాగాంధీ 78లో 70లోనే 77 చివర్లా ఆమె కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయింది. బ్రహ్మానంద కాంగ్రెస్ చీలిపోయి ఇందిరాగాంధీ సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. సస్పెండ్ చేస్తే ఇందిరాగాంధీ సొంతంగా ఇందిరా కాంగ్రెస్ పేరు మీద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి 1978లో. జరిగితే ఇక్కడ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఆంధ్రప్రదేశ్ కు, అక్కడ దేవరాదాస్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేస్తే 1981లో మళ్ళీ ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి అయింది. కాంగ్రెస్ పార్టీకి అంత చరిత్ర, కాంగ్రెస్ పార్టీ అంత గొప్పది. అందుకోసమనే నాయకులు పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పార్టీ పోదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలో ఉంటారా, లేదంటే మధ్యలో ఏమన్నా క్యాండిడేట్లను మార్చే అవకాశాలు? బాగా జాబితా ఉంటాడు, బాగా జాబుతుంటాడు, క్వశ్చన్ లేదు, బాగా జాబుతుంటాడు. మళ్ళీ ఆల్టర్నేట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డినో, కోమటిరెడ్డి లాంటి వాళ్ళనో పెట్టే అవకాశాలు ఏమి లేవు కదా? లేవు. ఇక అధిష్టానం అంత పెద్ద మాట చెప్పేంత స్థాయి కాదు. ఓకే, అంటే మీ అంచనా ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రి గారు ఎలిజిబులేనా రేవంత్ రెడ్డి గారు? డైనమిక్ అబ్బు, డైనమిక్ వాళ్ళకు సరైనోడు అంటే ఒక్కడే, సరైనోడు అంటే రేవంత్ రెడ్డి గారే. అబ్బా ఎట్లా చెప్తున్నారు? అంతే. అనతి కాలంలో ఈ రాష్ట్రానికి ఒక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అనేది ఎంత గట్స్ ఉంటే కావాలి. అట్లా మొత్తానికి ఫిట్ అంటారు. ఫిట్, జబర్దస్త్ ఫిట్, ఉత్త ఫిట్ గా. మీరు 20-30 సార్లు కలిసిన అన్నారు కదా, ఎట్లా సార్ మీరు పోయిన ప్రతిసారి ఆయన ఆలోచన విధానం గానీ, ఆయన మాట విధానం గానీ, ఆయన వ్యవహార శైలి? ఒకనాడు మనిషితో మాట్లాడుతున్నట్టే మళ్ళీ మాట ఆయన చేంజ్ అయ్యారు, మాట మార్చే ఉండదు. పోయినాడు సామ్యాలు అంటే సామ్యాలు అంటాడు, బ్రదర్ అంటే బ్రదర్ అంటాడు. అదే మాట మీద నువ్వు ఎన్నిసార్లు పోయినట్టే ఉంటాడు. మీరు ఇప్పుడు 20 సంవత్సరాల కాలంలో 20 సార్లు కలిసినామంటున్నారు. గత ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలిసే ఛాన్స్ ఉండేనా? ఎక్కడ నాకే వరకు అది ఎప్పుడో ఎట్లా కలిసినో ఏమో, అది అడపదాడు హాంచలు వస్తారు, దండం పెట్టాడు అంతే తప్ప ఇప్పుడున్న స్వేచ్ఛ అప్పుడు లేదు. ఇప్పుడున్న స్వేచ్ఛ అప్పుడెక్కడ. ఓకే, మీరైతే పూర్తిగా అంతా హ్యాపీగానే ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉండబోతారు. ఓకే, రైట్ సార్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అనేకమైన అంశాలు దీర్ఘంగా చర్చించారు, అడగంగానే మీ విలువైన అంత, మీరు చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నారు వాస్తవానికి, అనేకమైన అంశాలు మాట్లాడారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. భవిష్యత్తులో మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు మంచి పొజిషన్ లో ఉండాలి, మీరు ఉంటారు కదా? తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ. సిగ్నేచర్ ఛానల్ కూడా థ్యాంక్ యూ, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.